స్కై స్క్రేపర్స్ హైదరాబాద్లో అవసరం అంటారా? నా లెక్క ప్రకారం అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారు సీఎం అవ్వగానే ఫార్మాసిటీ రద్దు అన్నారు. సో అంతకుముందు 10 years నుంచి ఆ ఫార్మాసిటీని బేస్ చేసుకుని హైదరాబాద్లో ఒక రియల్ ఎస్టేట్ సెక్టర్ సౌత్లో గ్రో అయింది. సో మరి ఆ ఫార్మాసిటీ రద్దు కరెక్ట్ అంటారా? సపోర్ట్ చేస్తానంటే సిటీకి దగ్గరలో ఇంకొక మళ్ళీ పొల్యూషన్ ఏరియా ఇంకొక చెప్తాను, అవసరం లేదు. గ్రేట్ మిస్టేక్ అని మనం చెప్పొచ్చు సార్. మిస్టేక్ నాట్ టు మీ. సో మీరు లహరి రిసార్ట్స్ని రిప్లికా చేయాలని అనుకుంటున్నారా? ఇంకా బిగ్గరగా లహరి రిసార్ట్స్ ఇక్కడ 30 ఎకరం, అది వచ్చేటికి ఆల్మోస్ట్ 1000 acres. అంటే ఓన్లీ ప్రీమియం పర్సన్స్ కోసమే కడుతున్నారు? ఇండస్ట్రియలిస్ట్, బిజినెస్ పీపుల్, వీళ్ళ కోసమే మేము వ్యాపారం చేస్తున్నాం. అండ్ మీరు ఎంతో మందిని కోటీశ్వరులు చేశారు ఒక రకంగా చెప్పాలంటే. ఎంతోమంది ఎంటర్ప్రైనర్స్ చేశారు, అగ్రికల్చర్ చేస్తే చాలా మంది ఎంప్లాయీస్, బిల్డర్స్. బిఫోర్ రేరా 1000 ఫ్లాట్లు వచ్చే చోట ఒక 200 ఫ్లాట్లు అమ్మేసి ఆ ఫ్లాట్ల డబ్బులు ల్యాండ్ లార్డ్కి ఇచ్చి ఇంకో ల్యాండ్ డైవర్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడున్న సినారీలో ప్రాజెక్ట్ లాంచ్ చేసే పరిస్థితిలో ఉన్నారు. కొంతమంది ఆల్రెడీ వెళ్ళారు, 3-4 వెళ్ళారు, ఇంకా 10-12 మంది రైల్లో ఉన్నారు, వాళ్ళు కూడా చేస్తారు. హీరానందాని లాంటి కంపెనీని మీరు ఇండియాలోనే టాప్ డెవలపర్ హీరానందాని, ఆ కంపెనీని మీరు శంకరపల్లికి తీసుకొచ్చి మీరు జేడీ చేశారు. వాళ్ళు రాసుకోవాల్సినప్పుడు వాళ్ళంతా అడ్వకేట్లు ఎంత పెట్టినప్పుడు అంటే నన్ను ఏదో ఇరికిద్దాం అన్నట్టుగా దాంట్లో ఏం చేశారంటే ద పొజిషన్ ఆఫ్ ద ల్యాండ్ ఈస్ డెలివర్డ్ టుడే అని చెప్పేసి నీట్గా వన్ ద కేస్, బట్ డ్యామేజ్ అంతా జరిగిపోయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోయింది అని ఒక ప్రచారం జరుగుతుంది. అందులో వాస్తవం ఎంత ఉందంటారు? నేను ఇంతకు చెప్పినట్టుగానే రాజశేఖర్ గవర్నమెంట్ కానీ, టీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ, ఈ గవర్నమెంట్కైనా ఒక సంవత్సరం పాటు వీళ్ళంటే వేకెన్సీ అనేది పాలసీ ఉంటుంది. సెంట్రల్ లెవెల్లో రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, వాటికి పరిష్కారాలు ఏంటి? బాంబేలో ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో 50% ఆఫ్ ది బాంబే ఏరియా, ఎంటైర్ బాంబే 50% ఏరియా పర్మిషన్స్ అన్ని కూడా ఢిల్లీ నుంచి తీసుకుంటున్నారు, ఎన్విరాన్మెంటల్ పర్మిషన్స్. ఇంకా అమరావతి విషయానికి వస్తే, అమరావతిలో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడం కరెక్ట్ అంటారా? అమరావతి సిటీ కానీ త్వరగా వస్తే ఆ సిటీని చూసి ప్రతి స్టేట్ 2-3 సిటీలు స్టార్ట్ చేయాలి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు రియల్ టాక్స్. ఈరోజు మనతో పాటు ఉన్నారు నారెడ్కో ప్రెసిడెంట్ హరిబాబు గారు. సో సార్ని అడిగి మనం రియల్ ఎస్టేట్ మార్కెట్ సంబంధించిన ఎన్నో విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే సార్. చెప్పండి సార్, ముందుగా మీరు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సార్, అంటే మీరు ఎంతమంది బ్రదర్స్, ఎన్ని ఎడ్యుకేషన్ ఎక్కడ చేశారు, బాల్యం ఎక్కడ గడిచింది, మా ప్రేక్షకులకు వివరిస్తారా? యాక్చువల్గా పుట్టుకు వచ్చేప్పటికి గుంటూరు జిల్లా రేపల్లె మండలంలో ఒక చిన్న విలేజ్. ఓకే. ఆ విలేజ్ నుంచి నా స్కూల్ ఫైనల్ వరకు అక్కడే జరిగింది. శాతగడ్డ అని చెప్పేసి ఒక చిన్న స్కూల్ ఉండేది, ప్రైవేట్ స్కూల్. ప్రైవేట్ స్కూల్లోనే నా ఎడ్యుకేషన్ అంతా తెలుగు మీడియంలోనే అయిపోయింది. ఆ తర్వాత జేకేసీ కాలేజీ గుంటూరులో పియూసీ, అది మాది లాస్ట్ బ్యాచ్, యూనివర్సిటీ కోర్స్ అని చెప్పేసి అది లాస్ట్ బ్యాచ్ జేకేసీలో అయిపోయింది. ఆ తర్వాత నేను అనుకోకుండా హైదరాబాద్కి మైగ్రేట్ అయ్యాను. ఏ ఇయర్లో మైగ్రేట్ అయ్యారు సార్? 1971 71 మైగ్రేట్ అయ్యి 71 నుంచి 74 వరకు భద్రకాలో నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. కాచిగూడ భద్రకాలో. సో నా డిగ్రీ ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. ఓకే. ఓకే. సో నాకు ఫ్యామిలీకి వచ్చేటికి మా మదర్ ఫాదర్ ప్యూర్లీ అగ్రికల్చర్ ఫ్యామిలీ. సో దే ఆర్ నాట్ ఇన్ ద బిజినెస్, దే ఆర్ ప్యూర్లీ ఇన్ అగ్రికల్చర్. ఓకే. అండ్ మై ఎల్డర్ బ్రదర్ ఈజ్ రైతీ రిసార్ట్స్ ఓనర్, జీబీకే రావు గారు. గ్రేట్. So my younger brother is also he went to floriculture and aqua. Okay. Now he is in Bangalore, settled in Bangalore. Okay. And myself actually business లోకి వచ్చింది నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ వచ్చి 1978లో వచ్చారు. మరి 74 డిగ్రీ అయిన తర్వాత మీరు ఏం చేస్తారు సార్? 74 తర్వాత ఈ మధ్యలో ఒక సెరికల్చర్లో కావాలి నెల్లూరు జిల్లాలో వెళ్ళి నెల్లూరు జిల్లాలో సెరికల్చర్ ఫామ్ పెట్టాను అన్నమాట. ఓకే. సెరికల్చర్ ఫామ్ పెట్టి 75, 76, 77 వరకు ఉంది. బట్ అఫ్ కోర్స్ ఇట్ ఇస్ మిజరబుల్ ఫెయిల్యూర్. మై ఫస్ట్ బిజినెస్ ఇస్ ఐ లాస్ట్ ఆల్ ద మనీ. ఓకే. ఓకే. దాంట్లో ఆ ఏరియాకి ఆ పర్టికులర్ ఇండస్ట్రీ సూట్ కాల. సెరికల్చర్ బాంబ్స్ అది పెరగటం, ఆ సిస్టమ్ అంతా అక్కడ కొంచెం ఇబ్బందులు వచ్చినాయి.
సో వి క్లోజ్ దట్ వన్ 77లో. దెన్ 78 ఐ స్టార్టెడ్ మై రియల్ ఎస్టేట్ బిజినెస్. అంటే మీరు సో ఫస్ట్ ఫెయిల్యూర్ తో మొదలైంది కాబట్టి మరి మీరు ఎట్లా లెర్న్డ్ ఆల్ ద థింగ్స్ ఫ్రమ్ ద ఫెయిల్యూర్. అచ్చా ఓకే ఓకే. జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చాను. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ వచ్చిన తర్వాత 78 తర్వాత 82 నుంచి మళ్ళీ ఇండస్ట్రీలో కూడా వెళ్ళాం మేము. ఓకే, అంటే 78 నుంచి 82 వరకు మీరు రియల్ ఎస్టేట్ ఏం చేశారు సార్? 78 ఫస్ట్ వెంచర్ ఈజ్ మేడిపల్లి, మన పీర్జాది కూడా గ్రామ పంచాయతీ. ఓకే, అది మీరే చేశారా? సర్వే నెంబర్ 101. ఓకే. సర్వే నెంబర్లో 15 ఎకరాలు లేఅవుట్. ఓహో ఓకే. అది యాక్చువల్గా పౌల్ట్రీ ఫామ్ పెడతామని చెప్పి కొని తర్వాత కన్వర్ట్ చేసేసుకుని వద్దనుకుని రియల్ ఎస్టేట్ గా ఫస్ట్ వెంచర్ చేసింది 78లో. తర్వాత కంటిన్యూషన్ అంటే మాకు ఇంకో 70 ఏకర్స్ దొరికింది. అక్కడే 79లో 80లో అక్కడ కంప్లీట్ చేసాం. అక్కడే చేశాం. ఓకే. ఆ తర్వాత నాకు ఎందుకనో సంభవం ఇటు ఈస్ట్ కన్నా కూడా వెస్ట్ బెటర్ అవుతుందని చెప్పేసి దీంట్లో అప్పుడే నాకు ఆ విజన్లో వెస్ట్ ఇస్ ద బెస్ట్ అనేది మనసులో ఉంది. అంటే ఎలా అనిపించింది అసలు వెస్ట్ బెస్ట్ అని ఎందుకు అనిపించింది? అంటే ఆ టైంలో గేమ్ రియల్ ఎస్టేట్ లేదు కదా అసలు? రియల్ ఎస్టేట్ లేదని కాదు, ఉంది. కాకపోతే ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎక్కడ దొరుకుతుంది. ఓకే. సో ఇక్కడ ఏమైందంటే మనకి ఇక్కడ వచ్చేప్పటికి పటాన్చెరు ఇండస్ట్రీ ఎస్టేట్ నుంచి ఇటు బాలనగర్ ఇండస్ట్రీ ఎస్టేట్, సనత్నగర్ ఇండస్ట్రీ ఎస్టేట్, తర్వాత జీడిమెట్ట ఇండస్ట్రీ స్టార్ట్ అయింది. సో బోలారం కూడా ఉంది, బోలారం ఇండస్ట్రీ ఎస్టేట్. ఎన్ని ఇండస్ట్రీ ఎస్టేట్లు అన్ని కూడా ఇక్కడ రావటం మొదలుపెట్టినాయి. ఓకే. సో లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆ రోజులు అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ లో వచ్చే ఎంప్లాయ్మెంట్ లో 85% ఎంప్లాయ్మెంట్ ఓన్లీ వెస్టర్న్ పార్ట్, ఇంక్లూడింగ్ యువర్ బిహెచ్ఎల్, హెచ్ఎంటి ఎన్ని లెక్కేసుకుంటే ఒక ల్యాబ్స్ తప్పితే ఇప్పుడు ఇది ఏ ల్యాబ్ అంటే మన డిఆర్డిఎల్, చంద్రాయన్ గుట్ట అక్కడ ఉండే కొన్ని ప్రాజెక్టులు తప్పితే మిగతా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అంతా కూడా సో దట్ మీన్స్ మెజారిటీ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ ఇస్ జనరేటింగ్ హియర్. సో అందుకని చెప్పేసి ఎంప్లాయ్మెంట్ ఎక్కడ బాగుంటే అక్కడ రిలేషన్ బాగుంటుంది అనేది దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను ఐ షిఫ్టెడ్ టు వెస్ట్. సో మీరు అందరికీ వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు. ఓకే. సో మీరు 1978లో మేడిపల్లిలో స్టార్ట్ చేశారు. అప్పుడు ల్యాండ్ ఎకరం ఎంత ఉండేది సార్? మీరు ఎన్ని గజ రేట్ ఎంత అమ్మారు? రూపీస్ ఫస్ట్ 100 ఎకరం. ఓ మై గుడ్నెస్, 9,000. మరి మీరు ఎన్ని గజం ఎంత కమ్మారు? మరి ఇప్పుడే 23 రూపాయలు కమ్మాం, అంటే 70,000 రూపాయలు వచ్చాడు సుమారుగా. 9,000 కొని కొంచెం రోడ్లు అయ్యి చేసి 70,000 రూపాయలకి. ఇంకోసారి సర్ప్రైజ్ థింగ్ అంటే ఆ రోజుల్లో చేసినప్పుడు అంటే మాకు ఇద్దరు దగ్గర నుంచి పర్మిషన్ కావాలి. ఒకడు గ్రామ సర్పంచ్, 2 సబ్ రిజిస్ట్రార్. ఓకే. ఇద్దరు అయిపోయింది పని. గ్రామ సర్పంచ్ ముద్రేసి ఇచ్చేస్తే రిజిస్టర్ చేసేవాడు, మళ్ళీ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వచ్చేసి అమ్ముకుంటూ రిజిస్టర్ చేసుకుంటాం. సో ఇద్దరు దగ్గర నుంచే పర్మిషన్ లాగా ఉండేది. అంటే ఇప్పుడు ఇవాళ ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ మనని కంట్రోల్ చేసి వచ్చి అంటే చాలా ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి. సో 82కి వద్దాం సార్. 82లో మీరు వెస్ట్లోకి ఎంటర్ అయ్యారు. వెస్ట్లో మీరు వేసిన మొట్టమొదటి వెంచర్ ఏంటి, ఎక్కడ వేశారు? నేను మొట్టమొదటి 82లో చేసినప్పుడు ఇండస్ట్రీ ఎస్టేట్ చేశాను. బొల్లారం ఇండస్ట్రీ ఎస్టేట్ దగ్గర, ఐడియా బొల్లారమా? బొల్లారం ఇండస్ట్రీ దగ్గర 125 ఏకర్స్ అక్కడ ఇండస్ట్రీ ఎస్టేట్ తయారు చేశాను. ఎందుకు ఇండస్ట్రీ ఎస్టేట్ చేయాల్సి వచ్చిందంటే మేము ప్రాజెక్ట్ పెట్టాం, సదర్న్ ఫార్మర్స్ లిమిటెడ్ అని చెప్పేసి ఆ రోజుల్లో ఒక ప్రాజెక్ట్ అట్లా పెట్టాము. ఫస్ట్ ఎన్టీఆర్ గారు చీఫ్ మినిస్టర్ అవ్వగానే ఆ ప్రాజెక్టుకి ఓపెనింగ్ వచ్చింది ఆయనే. ఓకే. సో అక్కడి నుంచి ఏం చేశారంటే 84కి వచ్చేప్పటికి మళ్ళీ కాజిపల్లి, గడ్డపోతారు 2 ఇండస్ట్రీ ఎస్టేట్లు. 2 ఇండస్ట్రీ ఎస్టేట్ అది ఒక 400 ఏకర్స్. అందులో ఇప్పుడు మైలాన్ ఇండస్ట్రీ ఉంది, చాలా ఉంటుంది. సో అక్కడి నుంచి ఆ ఇండస్ట్రీ ఎస్టేట్కి వచ్చాం. అది వస్తూనే మళ్ళీ రెసిడెన్షియల్ ప్రాజెక్టులో మళ్ళీ జీడిమెట్ల అట్లా వరుస చాలా ప్రాజెక్టులు చేసుకుంటూ వచ్చాం. సో 89కి వచ్చేప్పటికి దెన్ వీ వెంట్ టు ప్రగతి నగర్, ఇది లహరి ఎస్టేట్స్ అని చెప్పి 360 ఏకర్స్ మన జేఎన్టీ ఎదురుగా ఉంది కదా. అవును సార్. అది పెద్ద వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ వెంచర్. అంటే ప్రగతి నగర్ లేఅవుట్ మొత్తం వేసింది మీరేనా? మొత్తం వేసింది. ఓ గ్రేట్. సో మరి అప్పుడు ఎకరం ఎంత ల్యాండ్ రేట్ ఎంత ఉండే, మీరు ఎంత మొట్టమొదటి పెట్టుకుంది మేము 80,000 రూపీస్ పర్ స్క్వేర్ ఎకరం కొన్నాం. కొంత ల్యాండ్ మనకి వెళ్ళేప్పటికి 60,000 రూపీస్ కూడా కొన్నాం. మొట్టమొదటి మేము అమ్మింది వచ్చేది 110 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. డెవలప్మెంట్ 89లో 89, 90, 91 ఆ 3 సంవత్సరాల లోపల మొత్తం డెవలప్మెంట్ చేయడం కానీ కొంత ల్యాండ్ అమ్మడం కానీ జరిగింది. ప్రగతి గారు చాలా బాగుంటుంది సార్, మంచి లేఅవుట్, రోడ్స్ గేట్స్ అవన్నీ కూడా. ఆ రోజుల్లో నేను చేసే గొప్ప విషయం అంటే 100 ఫీట్ రోడ్. అదే సార్, చాలా బాగుంది. కిలోమీటర్లు 100 ఫీట్ రోడ్డు చేయటం. రెండోది సైడ్ రోడ్స్ కూడా 40, 60. అవును. దాంతో ఏమైందంటే కొంచెం రోడ్స్ దగ్గర నేను ఈల్డ్ అప్పుడు ఆ రోజుల్లో 60% ఈల్డ్, 65% ఈల్డ్ కోసం ఏం చేయలేదు నేను. ఐ గాట్ ఓన్లీ 52% ఈల్డ్. ఎందుకంటే పెద్ద రోడ్లు విశాలంగా ఉండాలని చెప్పి చేసుకుంటూ వచ్చింది. దాంతో ఏమైందంటే దాని వల్ల 100 ఫీట్ రోడ్ ఉండటం వలన ఈ రోజున
మంచి అపార్ట్మెంట్ రావడం కానీ మంచి ట్రాన్స్పోర్టేషన్ వెళ్ళడం కానీ అవును. సో ఆ ఏరియా పెరగడానికి అసలు మెయిన్ రీజన్ అయింది. అవును సార్, అవును. అదే ఆ రోజుల్లో నేను కక్కుర్తి పోయి 60 రోడ్డు తీసుకుంటే అలా స్లమ్ ఏరియాగా అయ్యింది. యా రైట్, కరెక్ట్ సార్. సో ప్రగతి నగర్ తర్వాత ఇంకేం నెక్స్ట్ ఏం చేశారు సార్? చాలా ఉంది. ప్రగతి నగర్ ముందు ఉషామణిపూడి హాస్పిటల్ ముందుది, ఓకే. సోలార్ ఇండస్ట్రీ, తర్వాత జీడిమెట్ల ఇండస్ట్రీ ఎస్టేట్ చేసి ఇట్లా మన లహరి గ్రీన్ పార్క్ అని చెప్పేసి బోరుపేటలో చేసినాయి. సో అక్కడ ఆ తర్వాత మళ్ళీ మా బానూరు, కొండకల్లు, ఇటు నందిగాం, కన్పూర్, దెన్ శంకరపల్లి ఈ ఏరియాలో తీసుకుంటూ వచ్చిన వెంచర్లు. సో ఎక్కడ తీసుకున్నా పెద్ద వెంచర్లు. ఇప్పుడు ఒక వెంచర్ నేను ప్రగతి నగర్ దగ్గర చేసుకున్నామంటే, లహరి ఎస్టేట్ చేసామంటే అది 360 acres. 360 acres ఈ రోజు కూడా ల్యాండ్ ఉంది. ఈ రోజు కూడా ల్యాండ్ ఉంది. దాంట్లో కన్స్ట్రక్షన్. సో అది ఏంటంటే కంటిన్యూస్ ప్రాసెస్. ఏదో ఒక 100 ఎకరం 50 ఎకరం అమ్మేసి వెళ్ళిపోవడం కాదు, నేను అట్లా చేసేవడం కాదు. ల్యాండ్ కొంత బ్యాంక్ కూడా ఉంచుకుంటూ ఉంటుంది. అంటే బోరంపేటలో కూడా ఇంకా ల్యాండ్ ఉంది. సో అట్లా కొంత ల్యాండ్ ఒకటి ఉంటుంది, మళ్ళీ కంటిన్యూగా ఇంకో చోటుకి వెళ్తాం. సో ఇప్పుడు ప్రగతి నగర్లో ఇప్పుడు కలిపేసి నేను చేసింది ఇండస్ట్రీ ఎస్టేట్ కానీ రెసిడెన్షియల్ చూసుకుంటే మోర్ దాన్ 3,500 acres పైకి తీసుకుంటాను. 3,500 acres తీసుకుంటూ వచ్చుంటాను మొత్తం. ఓకే. ఇప్పుడు ప్రగతి నగర్లో బౌరంపేటలో ఇప్పుడు ల్యాండ్ రేట్స్ ఎలా ఉన్నాయి సార్? ఇప్పుడు ప్రగతి నగర్ 110 రూపీస్కి ఇచ్చినటువంటి ఏరియాలో రెసిడెన్షియల్ గా పోయే చోట 70,000 నుంచి 80,000 రూపీస్ ఉంది. 100 feet రోడ్కి వచ్చేప్పటికి 1,20,000 ఉంది. 1,20,000 100 feet రోడ్కి అంటే 110 రూపాయలు గజం ఉంది, 1,20,000 రూపాయలు గజం. సో హ్యూజ్ అప్రిసియేషన్. యాక్చువల్గా ఇచ్చింది ఆల్మిన్ ఎంప్లాయీస్ కోసం కొంత ఏరియా ఇచ్చాను ప్రగతి నగర్లో. ఇచ్చిన 80 acres వాళ్ళ కోసం చేశాను. 80 acres లో వాళ్ళు చేసినప్పుడు ఈ ప్లాట్లు చేసి మొత్తం ఇల్లు వచ్చేటికి వాళ్ళ కంపెనీ కూడా చాలా ఇబ్బందిలో ఉండేది. అవును సార్. తర్వాత వాళ్ళ కంపెనీ తర్వాత 2-3 ఏళ్ళ తర్వాత కంపెనీ కూడా మూతపడింది. కానీ వాళ్ళకి ఈ రోజున ఈయన ఇచ్చిన 250 గజాల ప్లాట్ 25,000 రూపాయలు కొన్నది సుమారుగా. ఈ రోజున ఆల్మోస్ట్ 2.5 కోట్లు. 2.5 కోట్లు. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అసెట్ వాట్ దే ఎర్న్. సో అసెట్ క్రియేట్ చేస్తారు మీరు వాళ్ళకి. ప్రతి దగ్గర ఉన్న ఆల్మోస్ట్ ప్రతి పర్సన్ కూడా కోటీశ్వరుడు అయ్యాడు. ఏ వెంచర్ కొనండి ప్రతి ప్లాట్ కోటి రూపాయలు అయిపోయింది. ఓకే గ్రేట్. 250 గజాలు ఈవెన్ మేడిపల్లిలో కూడా ఈ రోజు కూడా అక్కడ చేసినప్పుడు 250-300 గజాలు చేసాం. అవును సార్. 300 గజాల ప్లాట్ అక్కడ కూడా 60,000 రూపాయలు, 1,80,00,000. అట్లాగే బోరంపేటలో చేసినప్పుడు కూడా 600 రూపీస్కి ఇచ్చాం. ఈ రోజు వచ్చేటికి 50,000 రూపాయలు. అదే అంతే. అవును. 200 గజాలు ప్లాట్ ఉంటే 1 కోటి రూపాయలు అయిపోయింది. సార్ మొత్తానికి 3,500 ఎకరాలు మీరు ఎన్ని ఇయర్స్? 3,500 ఎకరాలు డివైడ్ బై 10 ప్లాట్స్ చేసుకుంటే 35,000 మంది. 35,000 కోట్లు. ఒక ప్లాట్ 1 కోటి రూపాయలు వాల్యూ అయిపోయింది. సో మీరు ఒక అసెట్ క్రియేట్ చేసి ఇచ్చారు 35,000 మందికి. గ్రేట్ సూపర్ సార్. సో మీరు లహరి రిసార్ట్స్ మీరు స్టార్ట్ చేస్తారు కదా, అసలు లహరి రిసార్ట్ స్టార్ట్ చేయాలని మీకు ఎందుకు అనిపించింది, ఎప్పుడు అనిపించింది, అసలు ఎలా ఆ స్టోరీ ఏంటి సార్? లహరి రిసార్ట్స్ అనేది ఇప్పుడు తర్వాత ఎప్పుడైతే మేము ఒక చోట 1,500 ఎకరాల ఎక్విజిషన్ మొదలుపెట్టాము, ఆల్మోస్ట్ 600-700 acres ఎక్విజిషన్ వచ్చిన తర్వాత దెన్ వి స్టార్ట్ ఓకే ఆ ఏరియాకి కొత్తగా ఏదైనా గ్లామర్ తీసుకోవాలి. ఓకే. ఇప్పుడు లేకపోతే శంకరపల్లి నేను కొనేటప్పుడు నన్ను చాలా మంది ఏంటి పిచ్చాడు హరిబాబు ఇంత వ్యాపారం చేసి ఎక్కడికి వెళ్ళి కొంటున్నాడు ఏంటి అని చెప్పి నన్ను వెనకమాల నవ్వినాళ్ళు కూడా ఉన్నారు. ఏంటంటే అక్కడ అంతే, అక్కడ రోడ్ లేదు, మొత్తం ఎక్కడికో పోయి ఒక దీంట్లో అడవిలో ఉన్నట్టు కొనుక్కుంటూ వస్తున్నాను. అది మొత్తం కొనేసేసి నేను మొత్తం రోడ్ వేసిన తర్వాత కానీ అప్పుడు అర్థం కాలేదు. మళ్ళీ 100 feet రోడ్డు నా రిసార్ట్కి మొత్తం టోటల్ ఏరియా దాదాపులో 8 kilometers 100 feet రోడ్లు ఉన్నాయి. అవును. ఏ ఇయర్లో స్టార్ట్ చేస్తారు లహరి రిసార్ట్స్ ల్యాండ్ అక్విజిషన్ మీరు? ఎప్పుడు? 2002లో మొదలుపెట్టారు లహరి రిసార్ట్స్ ల్యాండ్ అక్విజిషన్. 2004 నుంచి కన్స్ట్రక్షన్ మొదలుపెట్టారు. ఓకే. సో కన్స్ట్రక్షన్ ఆ తర్వాత జేడ్ అని చెప్పేసి అక్కడ ఒక 150 విల్లాస్ కట్టారు. తర్వాత కమర్షియల్, తర్వాత పెట్రోల్ బంక్, బ్యాంకు, స్కూలు మా బ్రదర్లతో ఇక్కడ రిసార్ట్. వీటి వల్ల ఏమైందంటే అక్కడ లివబుల్ కండిషన్ వచ్చాయి. అవును. వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఇక ఇల్లు కడతాం అనేది 2005 నుంచి ఇల్లు కడతాం మొదలు పెట్టాం. 2005 నుంచి కడుతుంటే ఈ రోజున కొండకల్ లాంటి చోట ఆల్మోస్ట్ 2,000 ఇళ్ళు వచ్చేసినాయి హౌస్. అంత కన్స్ట్రక్షన్ అది. సో లహరి రిసార్ట్స్లో మీరు డెవలప్ చేసినప్పుడు మీరు ఎంతకి ఎక్వైర్ చేశారు ల్యాండ్ ప్లస్ ప్లాట్స్ ఎంతకు అమ్మారు? స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉండేది సార్ అందులో? స్టార్టింగ్ ప్రైస్ ఎంత? మేము 400 రూపాయలు అమ్మాము. ఏ ఇయర్లో? 2004లో. 2004 బిగినింగ్లో 400 రూపాయలు గజం. 400 రూపాయల గజం అనేది ఈ రోజున మంచి హెచ్ఎండి లేఅవుట్లో బాగా మంచి లేఅవుట్కి వచ్చేప్పటికి 35,000 అవును. 11 వెళ్ళిపోయింది. 400 రూపాయల నుంచి 35,000.
సో అప్పుడు చేసి ప్లాట్ కూడా పెద్ద ప్లాట్లు 500 yards ఇది మినిమం ప్లాట్. అక్కడ నుంచి 500, 600, 1000 ఫస్ట్ టైము 3333 square yards ప్లాట్ చేసి నేను. ఓకే, అంటే 86 జీవో ప్రకారం చేశారా? మామూలుగా లేఅవుట్ ప్రకారమే పెద్ద ప్లాట్ చేశాను. పెద్ద ప్లాట్ చేస్తే ఆ పెద్ద ప్లాట్ అమ్ముడిపోతాయి అని చెప్పి అవే ముందు అమ్ముడిపోయి. యాక్చువల్గా ఏమిటంటే 100 feet రోడ్డు ఉన్నటువంటి ఫేసింగ్ అంతా కూడా పెద్ద ప్లాట్ తీసుకుంటూ వచ్చాను. పెద్ద ప్లాట్ కూడా బాగుపోయింది. ఈ రోజు కూడా పెద్ద ప్లాట్ మంచి డిమాండ్ ఉంది. చిన్న ప్లాట్ కన్నా పెద్ద ప్లాట్కి ఎక్కువ డిమాండ్ ఉంది. ఇప్పుడు కరెంట్ స్టేటస్ ఏంటి సార్ ఆ ఏరియాలో? మరి మీరు ఏం చేస్తున్నారు? మీరు ఎట్లా ఏరియాలో ఇప్పుడు హౌసింగ్ బాగా వస్తుంది. నా దాంట్లో ఇప్పుడు హౌసింగ్ రెండు ముగ్గురు కాలనీస్ కడుతున్నారు. నుంచి వాళ్ళు కడుతున్నారు, తర్వాత హర్షిత వాళ్ళు కడుతున్నారు, వాళ్ళు కడుతున్నారు. సో ఇండిపెండెంట్ హౌసెస్ వచ్చేస్తున్నాయి. తర్వాత నా లెక్క ప్రకారం ఇంకొక 5 yearsలో అపార్ట్మెంట్స్ మొదలవుతాయి. ఇంకా 5 yearsలో 5 yearsలో అపార్ట్మెంట్స్ మొదలవుతాయి. ఎందుకు 5 yearsలో మొదలవుతాయి అని చెప్పంటే హైదరాబాద్ కార్పొరేషన్ వచ్చేసరికి అబౌట్ 2.75 lakhs ఎవ్రీ ఇయర్ యాడ్ అవుతుంది. హైదరాబాద్ కార్పొరేషన్ 2.75 lakhs యాడ్ అయ్యే దాంట్లో 60% ఓన్లీ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్. ఓకే ఓకే. వెస్టర్న్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ బిట్వీన్ ద ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ అండ్ శంకరపల్లి. అవును సార్, అవును. ఇక్కడ ఉన్న విలేజ్ ఎన్ని? 10 villages. ఈ 10 villagesలోనే మొత్తం కన్స్ట్రక్షన్ అంతా కూడా స్టార్ట్ అవుతుంది. చెప్పాలంటే కొండకల్ అనేది నథింగ్ బట్ మోకిల కొండకల్లు జస్ట్ రైల్వే సపరేషన్ ఇటు. వాళ్ళ మోకిల పరిస్థితి ఏంటి? మోకిల ఎన్ని అపార్ట్మెంట్ వచ్చినాయి? మొదలై ఇండిపెండెంట్ విల్లాస్ ఎక్కువ ఉన్నాయి. 5 సంవత్సరాల కిందట సిటీలో అమ్మిన రేటు వాళ్ళ బోకులలో అమ్ముతున్నారు. అవును. సో మళ్ళీ వెల్మెల్ల, కొల్లూరు ఇవన్నీ కూడా మళ్ళీ అపార్ట్మెంట్కి వచ్చేసినాయి. సో మా దగ్గర కూడా ఇంకా జస్ట్ కొల్లూరు దాటిందంటే ఇంకో 5 kilometers. అవును. సో ఇంకో 5 yearsలో ఆ ఏరియాలో అపార్ట్మెంట్స్ చాలా ఎక్కువ వస్తాయి, డిమాండ్ వచ్చేది. అప్పుడు మళ్ళీ ఇక్కడ మేము చేసిన రోడ్లు 100 feet రోడ్లు, 50, 60, 140 feet రోడ్లు, వాటి వల్ల ఏమవుతుందంటే మీకు కంఫర్టబుల్గా సైజ్ ఆఫ్ ప్లాట్ ఉంది, సైజ్ ఆఫ్ రోడ్ ఉంది కాబట్టి ఇంకా మన పర్మిషన్స్ ఈజీగా వచ్చేస్తాయి, ఈజీగా కట్టవచ్చు. ఓకే ఓకే, గ్రేట్. అంటే ఒక గొప్ప ఇది చేశారు ఏంటంటే హీరానందాని లాంటి కంపెనీని మీరు ఇండియాలోనే టాప్ డెవలపర్ హీరానందాని, ఆ కంపెనీని మీరు శంకరపల్లికి తీసుకొచ్చి మీరు జేడీ చేశారు. అది ఏంటి సార్? అసలు ఎలా తీసుకొచ్చారు? ఆయన ఎట్లా మీరు కన్విన్స్ చేశారు? సింగిల్ పీస్ నా దగ్గర 289 acres ఉంది. నేను అప్పుడు ఒక ఎస్సీజెడ్ కూడా అప్పుడు తెచ్చుకున్నాను. యాక్చువల్లీ నేను తెచ్చుకున్న తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగింది, వాళ్ళు వచ్చారు, నెగోషియేట్ చేశారు, మొత్తం అంతా అయిపోయింది, సంతకాలు పెట్టుకున్నాం, జేడీ అంతా అయిపోయింది. ఆ జేడీ అయిపోయినప్పుడు జేడీలో చిన్న పొరపాటు జరిగింది. ఏంటంటే పొరపాటు కాదు, అంటే ఎదుటి వాళ్ళని కొంచెం ఇబ్బంది, అంటే ఎదుటి వాళ్ళ యొక్క హక్కుల్ని కొంచెం త్వరగా తీసేసుకుందాం అనే పెద్ద ఇది ఉంటుంది. మనకి అంత ఎక్స్పీరియన్స్ లేదు, వాళ్ళకి లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అవును సార్. ఆ రోజులో ఉన్న జేడీలో ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే పొజిషన్ ఎప్పుడు ఇచ్చామో ఆ రోజునే ట్యాక్స్ పడిపోద్ది, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. ఓకే ఓకే. వాళ్ళు రాసుకోవాల్సినప్పుడు వాళ్ళంతా అడ్వకేట్లు ఎంత పెట్టినప్పుడు అంటే నన్ను ఏదో ఇరికిద్దాం అన్నట్టుగా దాంట్లో ఏం చేశారంటే ద పొజిషన్ ఆఫ్ ద ల్యాండ్ ఈస్ డెలివర్డ్ టుడే అని చెప్పేసి దాంట్లో పెట్టిస్తున్నారు. అంటే నాకు అంత దూరదృష్టి పోలేదు, ఇన్కమ్ ట్యాక్స్ ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి అంత దూరదృష్టి పోలేదు. ఓకే, ఐ వాంట్ టు ఎంటర్ జేడీ అగ్రిమెంట్, జస్ట్ ఓకే లెట్ us గివ్ ద పొజిషన్ ఆల్సో అని చెప్పేసి అనుకున్నాక తప్పితే ఈ ట్యాక్స్ ఇంప్లికేషన్ చూడలేదు. ఓకే ఓకే. దానివల్ల ఏమైందంటే ఆ రోజున ఉన్నటువంటి లా ప్రకారం ద మూమెంట్ యూ గివ్ ద పొజిషన్, ఏ సంవత్సరం పొజిషన్ ఇస్తావో ఆ సంవత్సరంలో నీకు ట్యాక్స్ వచ్చేయాలి. దానితో ఏం చేశారు వాళ్ళు, వాళ్ళ ప్లాన్ ఎట్టుండేవి, ఆల్మోస్ట్ బిల్డ్ అబౌట్ 3 million 4 million square feet. అవును, ఫస్ట్ ఫేజ్ ఇచ్చారు. అంత చూసి అన్ని పేపర్లన్నీ ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయినప్పుడు మొత్తం పేపర్లన్నీ కూడా దొరికినాయి. దొరికేది ఉంది, అన్ని కూడా అఫీషియల్. అవును అవును. సో వాళ్ళు ఏమన్నారంటే ఇంత కన్స్ట్రక్షన్ ఆఫ్ ఐడియా వస్తుంది, ఇంత వాల్యూ వస్తుంది నీకు, ఆల్రెడీ వాళ్ళంతా కూడా ప్రామిస్ చేసి బిల్డింగ్ అన్ని కూడా డిజైన్ అన్ని చేశారు. సో ఇంత దీనికి క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 247 crores. Oh my goodness. They levied on my company. ఇది ఆల్రెడీ సోలేదు అల్లుకే సోలేదు అన్నట్టుగా ఇక్కడ 2007లో ఎంటర్ అయిన అగ్రిమెంట్కి 2009 December కల్లా నన్ను అప్లికెంట్ ఫౌండేషన్ అయింది. ఇంకా వాళ్ళు అసలు యాక్చువల్ లోపల కూడా అడుగు పెట్టలేదు. అప్పుడు నేను ఒక ప్లాన్ కూడా అప్రూవల్ కాల. అది ఎప్పుడైతే 247 crores ఇన్కమ్ ట్యాక్స్ అయిపోయి వాళ్ళు ఎప్పుడైతే ఈ ప్రాపర్టీ మొత్తాన్ని సీజర్లో పెట్టారో అప్పుడు ఈ కేసు అయ్యేరాక దాంట్లో కన్స్ట్రక్షన్ చేయడానికి అవకాశం లేకపోయింది. ఓకే, కేసు అవడానికి మళ్ళీ నాకు 5 సంవత్సరాలు పట్టింది.
ఓకే ఓకే. లకిల్లీ ఇది జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ సబ్జెక్ట్ టు ద ఎస్సీజెడ్ కాబట్టి నాట్ రెగ్యులర్ ప్రాజెక్ట్, ఇది ఎస్సీజెడ్ ప్రాజెక్ట్. ఎస్సీజెడ్ ప్రాజెక్ట్ ఏంటంటే మా ఇద్దరు అగ్రిమెంట్ హ్యాస్ టు బి అప్రూవ్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్. సో వాళ్ళు అక్కడ కొరి చేశారు. దానివల్ల ఈ ట్యాక్స్, ఎందుకంటే దీస్ ఓన్లీ అగ్రిమెంట్ నాట్ ఎ కాంట్రాక్ట్, థర్డ్ పార్టీ అప్రూవల్ సబ్జెక్ట్ టు అప్రూవల్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఉంది కాబట్టి దిస్ నాట్ కన్వర్టెడ్ ఫ్రమ్ అగ్రిమెంట్ టు కాంట్రాక్ట్. సో కాంట్రాక్ట్ బేస్ మీద లేదు కాబట్టి ఈ ట్యాక్స్ అనేది అబాలిష్ చేశారు. ఓకే. ఇమీడియట్గా వన్ ద కేస్, బట్ డ్యామేజ్ అంతా జరిగిపోయింది. 5 years అయిపోయింది అప్పటికి. 5 years డ్యామేజ్ కాదు. 2008 రైడ్, 2008 నుంచి 2014 6 years పాటు డ్యామేజ్ అయిపోయింది. దాంతో ఏమైంది, 2005 మనకు తెలుసు 2009 తర్వాత హైదరాబాద్ మార్కెట్ అంతా కూడా వరల్డ్ రెసిషన్, బ్యాంకుల ప్రాబ్లము, వచ్చేసి సబ్ప్రైమ్ క్రైసిస్ వచ్చింది మార్కెట్. వచ్చినప్పుడు ఏమైందంటే అక్కడ హీరానందాని కూడా, సురేంద్ర హీరానందాని ఈజ్ ఆల్సో లిటిల్ బిట్ బ్యాక్ అవుట్ అయ్యారు. అక్కడ ఆయనకున్న కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఆయన ప్రాబ్లమ్స్ వల్ల ఈ మైగ్రేటెడ్ ఫ్రమ్ ఇండియా టు అదర్ కంట్రీస్. ఈ లెఫ్ట్ ద ఇండియన్, నో మోర్ ఇండియన్. సో ఆయన అటు వెళ్ళిపోవడంతో దెన్ స్టాప్ తీసుకోవాలి. అదర్వైజ్ ఆ ఏరియాకి అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ రేట్ రాకుండా ఉంటే బహుశా, అంటే ఆ ఒక్క కండిషన్ బహుశా ఏంటంటే వాళ్ళు చేస్తే ఏంటంటే ఒకే ఒక మిస్టేక్, మనం ఏం చేస్తామంటే ఎదుటి వాళ్ళని మనం పూర్తిగా నమ్మేస్తాం కాదు, ఎదుటి వాళ్ళని పూర్తిగా మన కంట్రోల్లో పెట్టుకుందాం అని చెప్పేసి ఒక దురాశ అంటామే. దురాశతో చేసినట్టు ఇది తెలిసి వాళ్ళు కానీ సింపుల్గా యాజ్ అండ్ వెన్ ద అప్రూవల్ కమ్స్ దట్ మచ్ ఏరియా హ్యాస్ టు బి డెలివర్డ్ బై పొజిషన్ డెలివరీ అంటే బాగుండేది. ఏమైంది, వాళ్ళు 10 ఎకరాలకి పర్మిషన్ ఇచ్చేవాళ్ళు, 10 ఎకరాలు డెలివరీ చేసుకుంటారు, పొజిషన్ ఇచ్చేవాళ్ళు. ఫేజ్ వైజ్గా 10 ఎకరాల్లో వచ్చిన ట్యాక్స్ నేను కట్టుకునేవాళ్ళు. ఫేజ్ వైజ్గా వెళ్ళాలి కదా అప్పుడు. అది ఇది అనామలీ అండి. యాక్చువల్లీ బిగ్ అనామలీ. ఇది అగ్రిమెంట్ చేసిన సంవత్సరం, అప్రోచ్ సంవత్సరమే రావటం. అది ఈ అనామలీ కోసం మళ్ళీ నేనే యాక్చువల్గా మళ్ళీ ఫైట్ చేసుకుని మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్లో మా నాట్కో ద్వారా, అప్పుడు నేను నాట్కోలో మెంబర్నే, ఫైట్ చేసి మళ్ళీ అక్కడికి రిప్రజెంట్ చేస్తే ఈ అనామలీని రెక్టిఫై చేశారు తర్వాత. ఓకే. నౌ ద న్యూ యాక్ట్ సేస్ వెన్ ఎవర్ యూ సెల్. ఓకే. ఇండివిజువల్ మెంబర్స్ అందరికి వెన్ ఎవర్ యూ సెల్ వచ్చింది. సో దాంతో ఇప్పుడు ఆయన అమలిపోయింది. సో ఇలాంటి ప్రాబ్లం ఇంకా భారతదేశంలో ఏ ఎస్సీజెడ్లో కూడా రాకుండా, ఏ డెవలపర్ ఎస్సీజెడ్ చేసి ల్యాండ్ ఓనర్స్ అందరూ కూడా సేవ్ చేశాం. బట్ వాళ్ళు ఎక్కడ కూడా మళ్ళీ ఇప్పుడు కూడా ఇంకో ప్రాబ్లం పెట్టింది ఏంటంటే ఇండివిజువల్ ల్యాండ్ ఓనర్స్కి ఎగ్జామ్షన్ ఇచ్చారు కానీ మళ్ళీ కంపెనీలకు ఇవ్వాలి. ఓకే. అయితే దానికి కూడా రిప్రజెంటేషన్ ఇస్తాం ఇప్పుడు మళ్ళీ. సో ఈ మిస్టేక్, ఇది గ్రేట్ మిస్టేక్ అని మనం చెప్పొచ్చు సార్. సో మిస్టేక్ నాట్ టు మీ, అదే కంప్లీట్ మొత్తానికి ఆ ఏరియా మొత్తానికి సంగపల్లి ఉన్న ఏరియా మొత్తానికి ఈ రోజున నా లెక్క ప్రకారం ఆల్మోస్ట్ 1 lakh నుంచి 1.5 lakh ఎంప్లాయీస్ వచ్చి ఉండేవాళ్ళు, ఐటీ ఎంప్లాయీస్ వచ్చి ఉండేవాళ్ళు. ఆ ఏరియా మొత్తం కూడా డిఫరెంట్ లెవెల్లో డెవలప్ అయ్యేది. ఇంకో సిటీ ఫ్యూచర్ సిటీ. అవును. దట్ వుడ్ హావ్ బీన్ అనదర్ ఫోర్త్ సిటీ. అవును, యు ఆర్ రైట్. అంత ఎందుకంటే అది చిన్న ఎక్స్టెంట్ కాదు, 290 acres ల్యాండ్, సింగిల్ కాంపౌండ్, అండ్ రైల్వే లైన్ ఉంది. స్టేషన్ కోసం ప్లాన్ చేసుకున్నాం. వటినాగులపల్లి, మన ఈదుల్ నాగులపల్లి స్టేషన్ ప్లాన్ చేసుకున్నాం. కాకుండా 290 acres కాకుండా దే వాంట్ అనదర్ 300 acres ల్యాండ్. అది కూడా మీ దగ్గర 300 acres ల్యాండ్లో కూడా ఆల్మోస్ట్ 200 acres ఎక్వైర్ చేసాం. అవును. సో ఒక 100 acres ఎక్వైర్ చేస్తుంటే ఆ 300 ఈ 300 600 acresలో మీరు ఆలోచించండి. 600 acres ఎస్సీజెడ్ డెవలప్మెంట్ నెక్స్ట్ లెవెల్ ఉండేది అసలు. ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ ఫర్ దట్ ఎంటైర్ ఏరియా. అవును సార్. సో ఇప్పుడు ఏంటి సార్, ఇప్పుడు మీరు మరి ఇప్పుడు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ వెంచర్స్ ఏమున్నాయి హైదరాబాద్లో, మీరు ఎక్కడెక్కడ డెవలప్ చేస్తున్నారు? ప్రస్తుతం నాకు అదే ఉన్న ప్రాజెక్టులు అన్నీ కూడా వెస్టర్న్ హైదరాబాద్, నో అదర్ ప్లేస్. వెస్టర్న్ హైదరాబాద్ అనే కాన్సన్ట్రేషన్ ఉంది. రీసెంట్గా ఎక్వైర్డ్ సమ్ ల్యాండ్స్ ఇన్ విశాఖపట్నం, ఆల్సో సమ్ ల్యాండ్స్ ఇన్ పల్నాడు డిస్ట్రిక్ట్ నియర్ గుంటూరు, అండ్ మై సన్ ఈస్ డూయింగ్ ప్రాజెక్ట్ ఇన్ మైసూరు, అండ్ యాక్చువల్గా సిద్దిపేటలో కూడా ప్రాజెక్ట్ చేస్తున్నాం. సిద్దిపేటలో ఏ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అండ్ వాట్ అబౌట్ మైసూర్? బాబు ఏం చేస్తున్నాడు? ఫ్లాట్స్. మరి వైజాగ్ అన్నారు, పల్నాడు అన్నారు, అక్కడ ఏం చేస్తున్నారు? అక్కడ పల్నాడు వచ్చేప్పటికి ఇది బిగ్గర్ ల్యాండ్, 900 acres ల్యాండ్ ఎక్వైర్ చేసాం. ఇంకా కొంత ల్యాండ్ కూడా ఇంకా 200-300 acres ఎక్వైర్ చేస్తున్నాం. ప్రస్తుతం ఏంటంటే ప్లాంటేషన్ చేస్తున్నాం. సో ఐ వాంట్ టు మేక్ దట్ ఎంటైర్ 900 acres గ్రీన్ బెల్ట్. అంటే గ్రీన్ బెల్ట్ అంటే నాట్ ఫర్ ద వర్డ్ ఈజ్ నో
అక్కడ హిల్ ఏరియా అంతా ఉంది. ఆ హిల్ మీద చూస్తే మొత్తం కూడా గ్రీన్ కనపడాలని చెప్పేసి దాంట్లో ప్లాంటేషన్ మొదలు పెట్టాను. సో మీరు వీస్లో ప్లాంటేషన్ అంతా అయిపోతుంది. సో మీరు లహరి రిసార్ట్స్ని రిప్లికా చేయాలని అనుకుంటున్నారా? అంటే అక్కడ అదర్ ఇంకా బిగ్గరగా, ఇంకా బిగ్గర్గా లహరి రిసార్ట్స్ అనేది ఇక్కడ 30 ఎకరం, అది వచ్చేటికి ఆల్మోస్ట్ 1000 acres. 1000 acres. 1000 acres లో వచ్చే ఇదంతా టోటలీ డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. ఈ 1000 acres కి ఇంకొక అదృష్టం ఏంటంటే నాకు 3 కిలోమీటర్లు బౌండరీ బిగ్ రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. ఓకే ఓకే. సో వీ హ్యావ్ న్యాచురల్ గ్రీనరీ ఆల్సో దేర్. సో నా 1000 acres గ్రీనరీ, అది 20,000 acres గ్రీనరీ. కొండ మీద చూస్తుంటే కనుసూపు మేర వరకు గ్రీనరీ కనుపుతాం. సో ఒక ఇంటర్నేషనల్ డెస్టినేషన్ అయ్యే అవకాశం ఉండొచ్చు అంత బై గాడ్స్ గ్రేస్ అంతా అయితే. బ్రేకులు రాకపోతే ఇన్కమ్ ట్యాక్స్ రేట్ వల్ల ఒక ఆపర్చునిటీ మిస్ అయ్యాం. అవును, నేను మిస్ అవడమే కాకుండా ఏరియా మొత్తం మిస్ అయ్యాం. ఇక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకపోతే ఒక ఇంకో డెస్టినేషన్ మీద అవుతుంది. దాదాపు 78 నుంచి యూఆర్ క్లోజ్లీ అబ్జర్వింగ్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్. సో యూఆర్ హ్యావింగ్ వైడ్ ఎక్స్పీరియన్స్ అండ్ మీరు ఎంతో మందిని కోటిషోలు చేశారు ఒక రకంగా చెప్పాలంటే. ఎంతోమంది ఎంటర్ప్రైనర్స్ చేశారు, చాలా మంది ఎంప్లాయీస్ బిల్డర్స్ అయ్యారు. సో మీరు చెప్పండి సార్, ఇప్పుడు హైదరాబాద్లో మీకు చూస్తే స్కై స్క్రేపర్స్ ట్రెండ్ లాస్ట్ 5 yearsలో బాగా వచ్చింది. సో అసలు హైదరాబాద్కి స్కై స్క్రేపర్స్ అవసరం అంటారా? ఇది కాంట్రవర్సీ సబ్జెక్ట్. ఇప్పుడు నేను కాదు అని చెప్పండి మా బిల్డర్స్ అంతా నాకు వస్తారు. జనరల్గా యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ కాస్ట్ ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్ పెరిగి కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరుగుతుంది. అవును. ల్యాండ్ కాస్ట్ వర్సెస్ కన్స్ట్రక్షన్ కాస్ట్గా లెక్కేసినప్పుడు హైదరాబాద్కు ఉన్నటువంటి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఈజ్ అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్. అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ ఈస్ ప్లెంటీ. మనకు తెలుసు రింగ్ రోడ్ రావడంతోనే 153 kilometers 2 వైపుల గ్రోత్ కారిడార్, 4 kilometers ఇటు పక్క 4 kilometers తీసుకుంటే హ్యూజ్ ల్యాండ్ ఈస్ బ్యాంక్ ఈస్ అవైలబుల్. అనదర్ 100 ఈస్ ఆల్సో ల్యాండ్ బ్యాంక్ ఈస్ గుడ్ ఎనఫ్. ఇలాంటి చోట ఏంటంటే మనం ఇప్పుడు 45 crores 55, 65 ఈ ఫ్లోర్స్కి వెళ్ళి కన్స్ట్రక్షన్ కాస్ట్ 5,000 rupees తీసుకెళ్తున్నాం. 5,000 rupees ఒక 7 years బ్యాక్, 6-7 years బ్యాక్ టోటల్ కాస్ట్ ఇంక్లూడింగ్ ల్యాండ్ అంతా వచ్చేసి కన్స్ట్రక్షన్, ప్రాఫిట్, ట్యాక్స్లు కలుపుకుని 5,000 రూపాయలు ఫ్లాట్ వచ్చేది. అవును, గచ్చిబౌలిలో అమ్మేవారు కదా. గచ్చిబౌలి కాదు, ఇక్కడ కూడా దగ్గర సిటీలో కూడా వచ్చేది. అవును. మా ప్రతినగర్ అయితే యాక్చువల్ 2,000 rupees. అవును, 2,000 to 3,000. 2,000 rupees per square feet దగ్గర 1,000 square feet 2 bedroom ఇల్లుగా లెక్కేసుకుంటే 12 లెక్కేసుకుంటే కూడా మీకు ఏమవుతుంది? 24 లక్షల రూపాయలు. అవును, 24 లక్షల రూపాయల దగ్గర మీకు అవైలబిలిటీలో ఎంతమందికి అవైలబిలిటీ ఉంటుంది, ఎంతమంది కొనడానికి అవకాశం ఉంటుంది? అవును. అదే ప్రగతి నగర్లో అదే కూడా టుడే సేమ్ 1,200 square feet ఇది మినిమం కాస్టింగ్ 75 lakhs. 75 lakhs బిల్డర్ అమ్మడం తర్వాత మళ్ళీ 5% GST, 12% రిజిస్ట్రేషన్ చార్జెస్, 12%. దాన్ని వాడు ఇంట్లో వెళ్ళేటప్పటికి ఏదో కొంత చేసుకోవాలి, ఖర్చు పెట్టాలి. అంటే ఏమైంది? 1 crore వెళ్ళిపోయాం. అవును. 25 lakhs అవైలబిలిటీ నుంచి 1 crore లెవెల్ తీసుకెళ్ళేటప్పటికి ఏమైందంటే ది ఎఫర్డబిలిటీ తగ్గింది. ఇప్పుడు అదే విధంగా ఎంటైర్ సిటీలో కూడా మీరు ఎప్పుడు కూడా 2009 ముందు మీరు హైదరాబాద్ గురించి మాట్లాడితే 15 ముందు కూడా మాట్లాడుకున్నా కూడా వెరీ ఎఫర్డబుల్ సిటీ అనేవాడు. అవును, అవును, కరెక్టే, మీరు అన్నది కరెక్టే. అసలు మొత్తం మిగతా సిటీస్ అన్నిటికీ హైదరాబాద్ వెరీ ఎఫర్డబుల్. అవును, బోత్ ఇన్ ద రెసిడెన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ, రెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ఆల్సో ఫుడ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అవును, యు ఆర్ రైట్, అబ్సల్యూట్లీ. అలాంటి దాన్ని ఆ ఎఫర్డబిలిటీ దాటేసి వెళ్ళిపోయాం. ఇది చప్పట్లు కొట్టుకునే దానిక అంటే చప్పట్లు కొట్టుకోవాలంటే కొద్ది మొత్తం కోసం కొట్టుకోవాలి. యాక్చువల్గా మనం నివసించే 1 crore పీపుల్ కోసం చూసుకుంటే ఇట్ ఈస్ బ్యాడ్. ఎందుకంటే ఇవాళ 1 కోటి రూపాయలు ఇన్కమ్ ఉన్నవాళ్ళు అఫీషియల్గా ఇండియాలో 1,70,000 మంది. అంటే 1 crore ఇన్కమ్ చూపించేవాళ్ళు పరాణము ఇండియా మొత్తం 1,70,000. ఓకే, 1,70,000 ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ వస్తే 4-5% ఉంటాం. ఓకే, అంటే 1,05,000 ప్లస్ 70,000 8,500 మంది. అంటే 8,500 మంది మాత్రమే 1 కోటి రూపాయలు ఇన్కమ్ ఉంది. అంటే 1 కోటి రూపాయలు ఇన్కమ్ అని చెప్పేసి దాంట్లో మళ్ళీ 35 lakhs 30 lakhs ట్యాక్స్ పోతుంది. ఈ రోజున ఇక్కడ 4 కోట్లు 3 కోట్లు 4.5 కోట్లు 12 కోట్లు అని చెప్పేసి అపార్ట్మెంట్ చెప్తుంటే అంటే ఎంతమంది కోసం మనం కడుతున్నాం? రియల్ ఎఫర్డబిలిటీ అంటే ఓన్లీ ప్రీమియం పర్సన్స్ కోసమే కడుతున్నారు అనే ఇది కూడా ఉంది. 100% true. 100% true. We are constructing only top 10 to 15% of the population of our urban. We are serving only that top
niche. HNIs అంటాం కదా, హై నెట్వర్క్ ఇండివిజువల్స్ అండ్ దెన్ రిచ్ పీపుల్, ఇండస్ట్రియలిస్ట్, బిజినెస్ పీపుల్, వీళ్ళ కోసమే మేము వ్యాపారం చేస్తున్నాం. వీళ్ళ దగ్గర చేసే డబ్బులతోనే మేము బతుకుతున్నాం. కొంచెం అవుట్స్కట్స్కి వెళ్ళేటప్పుడు మాత్రమే కొంచెం ఆమ్ ఆద్మీకి వెళ్ళి కొంత చేస్తున్నాం. సార్ ఇప్పుడు మనం బ్యాక్ టు ద పాయింట్, స్కై స్క్రేపర్స్ హైదరాబాద్లో అవసరం అంటారా? 4 ఎకరాల అవసరం లేదు. 4 ఎకరాల అవసరం లేదు. సో వాట్ ఈస్ ఆల్టర్నేటివ్ ఫర్ ఇట్? ఎందుకంటే కోకాపేటలో మీరు చూస్తే మీడియా తరఫున వచ్చాం కాబట్టి నేను ఒక మన రేవంత్ రెడ్డి గారికి, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారికి ఒక చిన్న విన్నపం కూడా చేయదలుచుకున్నాను. మీరు 1:4 FSIతో హైదరాబాద్ FSIతో కంట్రోల్ చేసి, ఓవర్ అండ్ అబౌవ్ ఇఫ్ ఎనీబడి వాంట్స్ మోర్ FSI, గవర్నమెంట్ కెన్ సెల్ ఫర్ 2000 rupees per square feet FSI. ఓకే ఓకే. అంటే మీకు 1:4 అని చెప్పంటే 43,500 square feet 4 times 1,70,000-80,000 అడుగులు వస్తుంది. 1,75,000 అడుగులు చిల్లర వచ్చేదానికి అందులో హ్యాపీ అయ్యాడు బిల్డర్ పెట్టుకునేవాడి. 1,75,000 కాదు, నేను ఇంకా హైట్కి వెళ్ళిపోవాలి, ఇంకా 3.5 లక్షలు కాదు 5 లక్షలు అడుగు కట్టాలని చెప్పి అనుకుంటే డబుల్ వేసుకోండి. అంటే అనదర్ 4 FSIని పర్ స్క్వేర్ ఫీట్ 2000 rupees కడికి మీరు గవర్నమెంట్ కెన్ సెల్. ఓకే ఓకే. దానివల్ల ఒక 1,000,000 ఎన్ని స్క్వేర్ ఫీట్లు వస్తే 200 టవర్లని చూస్తాను. దాని మీద వచ్చే 2000 rupees per square feet వచ్చేదాన్ని మీరు ఎఫర్డబుల్ హౌసింగ్కి ట్రాన్స్ఫర్ చేయండి. ఓకే ఓకే ఓకే. అంటే 4 ఎకరాల సంవత్సరానికి 3,000 నుంచి 4,000 కోట్ల రూపాయలు FSI అమ్ముకోవడం వల్ల అక్కడ అమ్మేది ఎంతకి ఏం లేదు. అక్కడ గవర్నమెంట్ ఈజ్ నాట్ స్పెండింగ్ ఈవెన్ 1 rupee. అవును అవును. ఒక సర్టిఫికేట్ ఇస్తుంది. ఓకే, యూ కెన్ కన్స్ట్రక్ట్ అనదర్ 4 or 5 FIs there. Just to give a certificate, you are collecting the money. ఒక 4,000 కోట్ల రూపాయలు నాకు కలెక్ట్ అయితే సంవత్సరానికి, ఆ 4,000 కోట్ల రూపాయలు తీసుకెళ్ళేసి సిటీలో ఉన్నటువంటి లోయర్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ EWS, ఎకనామిక్ వీక్ సెక్షన్స్, అవును, వీళ్ళకి కానీ స్లమ్ రీడెవలప్మెంట్ మొదలుపెట్టి ఆ స్లమ్ రీడెవలప్మెంట్లో వీళ్ళందరినీ అకామిడేట్ చేయగలిగితే నెక్స్ట్ 10 years కల్లా 10-12 yearsలో అంటే 40,000 కోట్ల రూపాయలు మీరు గోయింగ్ టు ఇన్వెస్ట్ లైక్ దిస్. అండ్ బ్యాంక్స్ సపోర్ట్ చేస్తాయి, ల్యాండ్ అక్కడ ఉంది. సో కన్స్ట్రక్షన్ కాస్ట్ ఈవెన్ టుడే లో రైజ్ ఇస్ ఓన్లీ 2,000 rupees. సో యూ కెన్ అకామిడేట్ ఆల్ ద పీపుల్. ఓకే. అండ్ స్లమ్ లేనటువంటి సిటీ ఒక దగ్గర చెప్పాలంటే 2 bedroom లేనటువంటి ఇల్లు అంటే ఎవరు లేడు. ఓకే. లక్కీగా అంతకుముందు గవర్నమెంట్ కూడా 2 bedroom స్లోగన్ తీసుకుంది. అట్లాగే వీళ్ళందరూ కూడా హైదరాబాద్ నివసించే ప్రతి ఒక్కళ్ళకి ఇంక్లూడింగ్ మై డ్రైవర్ ఆల్సో షుడ్ ఓన్ 2 bedroom house. బట్ 2,000 రూపాయలు అంటే మరి బిల్డింగ్ ఇండస్ట్రీ వాళ్ళు అగ్రీ చేస్తారంటారా? పర్ సేఫ్టీ 2,000 రూపాయలు మీరు చేసి చూడండి. 2,000 కొంటారు, 2,500 కూడా అడుగుతారు. ఓకే. 2,000 రూపాయలు కాబట్టి నాకు కష్టమే లేదు. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి సార్, మరి దాని మీద కాస్ట్ పెట్టాలి. చేస్తాను కదండి, అది ఎట్లాగో దానికోసం ఫీజులు అయితే సపరేట్గా ఉన్నాయి. ఇప్పుడు దాని మీద వచ్చే ఫీజులు అవన్నీ కూడా సపరేట్గా వస్తున్నాయి. ఓకే. ఇది అనదర్ బోనస్. As on today also you are collecting all the money and you are doing the development. Okay. సో ఎట్లాగో హౌస్ ట్యాక్స్ వస్తున్నాయి, తర్వాత అప్రూవల్ చేసినప్పుడు బిల్లు అన్నీ వస్తున్నాయి, ఫీజు అన్ని కలెక్ట్ చేస్తున్నాయి, HMD కలెక్ట్ చేస్తున్నాయి, GHMC కలెక్ట్ చేస్తుంది, లోకల్ గవర్నమెంట్ కలెక్ట్ చేస్తున్నాయి. ఆ డబ్బు పెట్టాక వస్తుంది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ 2,000 rupees is additional income to the government. ఓకే. అండ్ ఓన్లీ థింగ్ ఈజ్ ఇప్పుడు ఏమవుతుంది, గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఈ 2,000 రూపాయలు 2,000 కోట్లు కాదు, 4,000 కోట్లు కాదు, 10,000 కోట్ల రూపాయలు ఇచ్చాము తీసుకుపోయి జనరల్ కిట్టీలో పడేసేసి దాన్ని తీసుకుపోయేసి ఏదో అదర్ ఎక్స్పెండిచర్ చేసేద్దామని చెప్పేసి అంటే అప్పుడే ఇబ్బంది అవుతుంది. అంటే ఏ పర్పస్కి అయితే తీసాం ఆ పర్పస్కి వాడకపోతే ఇప్పుడు ఇంపాక్ట్ ఫీజ్ అనేది కూడా మనకి ఆ లోకల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఖర్చు పెట్టాలి. కానీ ఎక్కడ ఖర్చు పెట్టారు, ఏం ఖర్చు పెద్దగా పెట్టని చెప్పి అనకూడదండి. పెద్దగా మనకి చూస్తున్నాం, ఎన్నో ఫ్లైఓవర్లు వస్తున్నాయి. ఆ ఫ్లైఓవర్లు వచ్చిన తర్వాత కేబుల్ బ్రిడ్జ్ లాంటి వాళ్ళ అండర్ గ్రౌండ్ సెల్ ఇటువంటి మొదలు పెడుతున్నప్పుడు వాళ్ళ బడ్జెట్ నుంచి కూడా ఈ గవర్నమెంట్ 10,000 crores సపరేట్గా అలాట్ చేసింది. 10,000 crores అలాట్ చేసింది చెప్పంటే 10,000 crores బడ్జెట్ నుంచి వచ్చిన డబ్బులే కదా. సో అట్లాగే GHMC ఖర్చు పెట్టేది, HMD ఖర్చు పెట్టే డబ్బు కూడా ఉంది కదా. సో ఖర్చు పెడతలేదు చెప్పట్లేదు, ఖర్చు పెడితే అసలు సిటీ నిలబడదు. ఓకే. నేను ఇంకోటి చెప్తాను, సౌత్ ఇండియాలో ఉన్న సిటీస్లో ఇవాళ హైదరాబాద్ ఈస్ హ్యావింగ్ ద బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిటీ. ఓకే ఓకే. మీరు కంపేర్టివ్లీ బెంగళూరు ఆర్ చెన్నై ఆర్ ఈవెన్ అదర్ సిటీస్ మీరు పూనా ఇటువంటి దక్కించినా కూడా హైదరాబాద్ ఈస్ హ్యావింగ్ ద మచ్ బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు, ఇంకో 25 years సరిపోయే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ రింగ్ రోడ్ థ్యాంక్స్ టు
చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత మన కేసీఆర్ గారు. అంటే టుడే దిస్ గవర్నమెంట్ ఆల్సో టాకింగ్ అబౌట్ రీజనల్ రింగ్ రోడ్. ఓకే ఓకే. రీజనల్ రింగ్ రోడ్డు ఓవరాల్ లైఫ్తో మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది ఇంటర్నేషనల్ లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే. దేర్ నాట్ డౌట్ అబౌట్ దట్. ఓకే. సో వీఆర్ స్పెండింగ్ ద మనీ. వీ కెనాట్ బ్లేమ్ ద గవర్నమెంట్, దే ఆర్ నాట్ స్పెండింగ్. ఓకే. దిస్ ల్యాడ్ ఓన్లీ టు ద మిడిల్ ఇన్కమ్ గ్రూప్ అండ్ లో ఇన్కమ్ గ్రూప్. ఓకే సార్, గుడ్ అడ్వైస్. మీరు బాగా డెవలప్డ్ సిటీ అనేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, స్లమ్స్ లేనప్పుడే డెవలప్డ్ సిటీ కింద వస్తాం. ఓకే. మీరు సైమల్టేనియస్గా 2047కి మనం వికసిత్ భారత్ అని చెప్పేసి ఆ రోజు డెవలప్డ్ కంట్రీ అని చెప్పేసి పెట్టుకుంటున్నాం. మీరు డెవలప్డ్ కంట్రీ అని చెప్పేసి అంటే నా దగ్గర పనిచేసే ప్రతి ఎంప్లాయీ కూడా ఇంటి ఓనర్ అవ్వాలి. మీరు రోజు మీరు అందరూ కూడా ఇంటి ఓనర్స్ అవ్వాలి. డ్రైవర్ షుడ్ ఓన్ ఏ హౌస్. ఓకే. ఆ స్టేజ్ కావాలంటే అంటే గవర్నమెంట్ షుడ్ గివ్ ద సపోర్ట్. గవర్నమెంట్ సపోర్ట్ ఏమని చెప్పంటే మళ్ళీ ఎక్కడ గవర్నమెంట్ దగ్గర డబ్బులు. సో నేను చెప్పినట్టు ఆల్టర్నేటివ్ ఏంటంటే యూ టేక్ ఫ్రమ్ ద రిచ్ where we are serving for 15%. This 15% will give provide to the other. ఈ 15% people get all సర్వ్ చేసేంత మిగతా నేను చెప్పినట్టు ఎల్ఐటి, ఈడబ్ల్యూఎస్సీ, ఎంఐటి వీళ్ళందరూ కూడా ఎవరు whom they are working only for this 15%. అవును. అంటే దేర్ ఓన్ ఎంప్లాయీస్. అవును. ఇప్పుడు నా దగ్గర ఎంప్లాయీస్ 20 మంది, 50 మంది, 100 మంది పనిచేసేవాడు కూడా కొనుక్కున్నారు అనుకోండి, నా ఎంప్లాయీస్కి నేను ఇచ్చిన డబ్బులు ఇంకో రకంగా ఇచ్చి గవర్నమెంట్ ద్వారా కొనిపిస్తున్నాం. మంచి సజెషన్ సార్, మంచి సజెషన్. సో మీరు అంటున్నారు ఇప్పుడు హైదరాబాద్లో స్కై స్క్రేపర్స్ అవసరం లేదు అంటున్నారు. అవసరం లేదట్లేదు, నేను అవసరం లేదనలేదు. ఎఫ్ఐఆర్ పెట్టి ఎఫ్ఐఆర్ని అమ్మనుకుంటున్నాను, రిస్ట్రిక్ట్ ఎఫ్ఎస్ఏ పెట్టుకుంటున్నాను. మీరు హైట్ అనేది సైకలాజికల్గా ఏంటంటే ఎంత హైట్లో ఉంటే ఎంత గొప్ప అండి, ఎంత కొండ మీద ఇల్లు కట్టుకుంటే ఎంత గొప్పండి. ఇప్పుడు మన కొండలన్నీ దేవుళ్ళు పెట్టేసాం, గొప్పడని. అదే మళ్ళీ హ్యూమన్ సైకాలజీ కూడా ఎంత నేను 45th ఫ్లోర్లో టాప్ ఫ్లోర్లో ఉన్నాను, అక్కడ స్కై విల్లాలు ఉన్నాయని చెప్పేసి అంటే గొప్ప. లెట్ దెమ్ ఫీల్ దట్ ఎంజాయ్. బట్ ఏంటంటే ఇప్పుడు మనకి 86 జియో వచ్చినప్పుడు ఈ అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ వల్లనే మన హైదరాబాద్కి ఒక ఇంటర్నేషనల్ నేషనల్ లెవెల్లో కొంచెం పేరు వచ్చిందని టాక్ ఉంది. హైదరాబాద్ రాగానే ఇప్పుడు మీరు ఎయిర్పోర్ట్ నుంచి మొదలయ్యి మొత్తం మన జూమ్ వస్తుంటే డల్లాస్ సిటీ లాంటిది చూస్తాం. బట్ అఫ్ కోర్స్ దిస్ ఏరియా ఈజ్ నాట్ ది ఎంటైర్ హైదరాబాద్. హైదరాబాద్ అంటే చాలా ఉంది, 20 కిలోమీటర్స్ అనుకోండి. కాబట్టి యువర్ ఎంట్రీ ఈజ్ వావ్. సమ్ ఆఫ్ యువర్ ఎంట్రీ టు హైదరాబాద్ ఈజ్ no city is having this type of entry. Okay. That is the very good for Hyderabad. So ఎవరు ఫారిన్ నుంచి వచ్చినా, ఎవరు 15 ఏళ్ల కిందట హైదరాబాద్ వచ్చినా, ఢిల్లీ వాళ్ళు వచ్చినా, బాంబే వాళ్ళు వచ్చినా వావ్ అంటారు. వాట్ ఎ బిగ్ చేంజ్ అనే ఇది ఉంది. నేను లాస్ట్ టైం మన నారాయణకో మీటింగ్లో, హైదరాబాద్ జరిగిన మీటింగ్లో నాకు మీ నారాయణకో ఎక్స్ ప్రెసిడెంట్ నాతో మాట్లాడారు. ఆయన ఒక సజెషన్ ఏమి ఇచ్చారంటే, నేను ఇంటర్వ్యూ చేస్తుంటే ఏమి ఇచ్చారు అంటే, హైదరాబాద్లో కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్ నెట్వర్క్ డెవలప్ కాకపోతే ఇది మరో బెంగళూరు అయిపోతుంది, కాబట్టి మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్ నెట్వర్క్ డెవలప్ చేయాలి అని ఒక సజెషన్ ఇచ్చారు ఆయన. అవును, అది నేను కూడా ఇంతకుముందు కూడా చెప్పాను. నేను కూడా ఇప్పుడు మన సిటీస్ ప్రాబ్లం చెప్తున్నాను. నేను వచ్చినప్పుడు 1971లో 17 లక్షల పాపులేషన్, ఈ రోజున ఆల్మోస్ట్ 1,17,00,000కి వచ్చాం. అంటే 1 crore పాపులేషన్ యాడ్ అయింది. అంటే మొదటి 17 ఇంత అంటే 450 సంవత్సరాల హిస్టరీ సుమారుగా అనుకున్న హైదరాబాద్ హిస్టరీ లెక్కేసుకుంటే 1 కోటి పాపులేషన్ ఉండడానికి 450 సంవత్సరాలు పట్టింది. ఓకే. ఈ 1,17,00,000 2,17,00,000 2,34,00,000 అవడానికి జస్ట్ ఇట్ విల్ టేక్ 20 years. అంతే. అవును. 20-25 yearsలో మళ్ళీ ఇంత అవుతుంది. అంటే 450 సంవత్సరాలు పెరిగినంత గ్రోత్ నెక్స్ట్ 25 yearsకి పెరుగుతుంది. అవును. ఇప్పుడు మనకి ఏముందంటే కాన్సన్ట్రేషన్ అంతా కూడా సింగిల్ ప్లేస్లో. మనకి ఇక్కడ జరిగిన ఒకే ఒక్క మిస్టేక్, హైదరాబాద్ జరిగిన మిస్టేక్ ఏంటంటే ఐటీ ఇండస్ట్రీ వచ్చేసి 9,75,000 జాబ్స్. ఈరోజు మన హైదరాబాద్లో ఉన్న జాబ్స్ 9,75,000 జాబ్లు ఉన్నాయి ఐటీ ఇండస్ట్రీలో. ఆ 9,75,000 జాబుల్ని తీసుకొచ్చేసి వెస్ట్ హైదరాబాద్ కాన్సన్ట్రేట్ చేసాం. బెంగళూరులో ప్లాన్ చేసి ఉంటే బాగుండేది. ఇది బహుశా మన రింగ్ రోడ్ ఉంది కదా, రింగ్ రోడ్డుకి 4 వైపులా ఎక్కడ మంచి ఎగ్జిట్లు ఉంటాయో, వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీ ఏంటండి, ఎయిర్పోర్ట్కి అటు 2 ఎగ్జిట్లు, ఇటు 2 ఎగ్జిట్లు తీసుకున్నప్పుడు 4 ఎగ్జిట్ల దగ్గర కూడా కాన్సన్ట్రేట్ చేసి ఇటు కొంత కాన్సన్ట్రేట్ చేసి ఇట్లా చేసుకున్నట్లయితే ఒక ఎగ్జిట్ దగ్గర 500 acres ఐటీ ఇండస్ట్రీ కోసం. అంటే లాస్ట్ గవర్నమెంట్ ఈసీసీటీ అని ప్రమోట్ చేసింది, మళ్ళీ ఆదిబట్ల ద్వారా ఏసీజెడ్ టూ లేట్. ఇది కాన్సెప్ట్ స్టేజ్లో ఉండాల్సింది. ఓకే. ఇప్పుడు కాదు, మనం ఎప్పుడైతే 2005లో రింగ్ రోడ్ మొదలు పెట్టామో ఆ రోజునే మనకు ఆలోచన రావాలి. ఓకే. ఓకే. ఇవాళ ఏమైందంటే అందరూ ఇప్పుడు మాకు ఎట్లా ఉంటుందంటే బట్టల కొట్టు స్ట్రీట్ ఉంటుంది. ఈ బట్టల కొట్టు స్ట్రీట్లో ఉంటే బట్టల కొట్టు ఎక్కడ ఉంది అక్కడికి వెళ్దాం ఉంటారు అందరూ. ఎందుకని
అలవాటు అయిపోయింది. షాపింగ్కి వెళ్తే ఈ షాప్లో బాగా ఈ షాప్లో బాగా 10 షాప్ తిరగడానికి అవకాశం ఉంది. అవును. అట్లా కాకుండా దీన్ని తీసుకుపోయేసి ఇప్పుడు బట్టల దుకాణం ఉంచాడో తీసుకుపోయి మీకు గట్టేసిన బట్టల దుకాణం పెడతానంటే ఇక్కడికి వెళ్ళాలంటే వెరీ డిఫికల్ట్. అవును, అంటే అలవాటు అయిపోయింది. సో ఆ ఒక్కటి డిఫికల్టీ. ఇంకోటి అంటే ఈ రోజు ఆగిందా 9,75,000. అవును. ఇంకొక ప్రతి సంవత్సరం 50,000 నుంచి 75,000 మంది పెరుగుతూనే ఉన్నారు. అవును. ఇంకొక 5 సంవత్సరాలు ఇంకో ఈ ఫిగర్ వచ్చేటికి 14 లక్షలు. పైగా మరో ఫార్మా ఇండస్ట్రీ కూడా గ్రో అవుతుంది. ఫార్మా ఇండస్ట్రీ గ్రో అవటం కన్నా కూడా ఫార్మా ఇండస్ట్రీ 4% తగ్గుతుందా? ఓకే. ఫార్మా ఇండస్ట్రీ ఇంత ముందు ఉన్నదానికన్నా కూడా ఫార్మా ఇండస్ట్రీలో కంపెనీస్ ఇక్కడ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. బట్ దే స్ప్రెడ్ బికాస్ ఆఫ్ ద పొల్యూషన్ అండ్ అదర్ థింగ్స్. వాళ్ళందరూ షిఫ్ట్ అయిపోయేసి ఈ సీ దగ్గరలో ఉండేటికి వాళ్ళకి అందుకే వైజాగ్ శ్రీ సిటీ ఇలా షిఫ్ట్ అయ్యారు. బికాస్ వాళ్ళకి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఉండడం వల్ల. అంటే వాళ్ళు పొల్యూషన్ సముద్రంలో కల్పిస్తారా సార్? అందుకోసం వెళ్తున్నారా? అంటే దురదృష్టం ఏంటంటే ఇప్పుడు అమెరికాలో ఉద్యోగం ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా మనం తీసుకున్న థర్డ్ వరల్డ్ కంట్రీస్. అవును. సో ఆ పొల్యూషన్ అంతా మనకు బేర్ చేస్తున్నాం. అంటే సముద్రంలో కలుపుతున్నారు అట్లా ఏమన్నా? అంటే కొంతవరకు ఇప్పుడు ఒకటండి, మన హ్యూమన్ బీయింగ్స్ మెంటాలిటీ ఎటువంటిది, సేవ్ ద మనీ. సో నేను యాక్చువల్గా మొత్తం నా పొల్యూషన్ మొత్తాన్ని నేను కంప్లీట్గా ప్రాసెస్ చేసేసి నేను 0 లెవెల్ తీసుకోవాలంటే నాకు ఖర్చు కొంత ఉంటుంది. అవును. ఒక లెవెల్ తీసుకొచ్చేసి నేను వదిలిపెట్టేసేస్తే ఖర్చు. సో నా కంపెనీ సర్వైవల్ నాకు ఫస్ట్ ప్రయారిటీ. నా కంపెనీ నాకు లాభంలోకి వస్తేనే నా ఫస్ట్ ప్రయారిటీ తీసుకుంటారు. ఎవడో చూడకపోతే తప్పు చేస్తారు. ఇప్పుడు దొంగతనం చేయడం అనేది హ్యూమన్ మెంటాలిటీలో బై బర్త్ ఉన్నటువంటి ఇది. దొంగతనం అంటే ఇట్ ఇస్ నాట్ ఫిజికల్ దొంగతనం, ఎనీ చోర్యం. ఓకే. హెల్ప్ ఇట్. సో దానికోసం చెప్పేసి అంటే ఎంత మనం పీసీబీ ఎన్ని రెగ్యులేటరీ బాడీస్ ఎన్ని పెట్టినా కూడా జరిగే నష్టం జరుగుతుంది. ఎందుకంటే నేను ఇండస్ట్రీ ఎస్టేట్ పెట్టి నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. నేను నా 400 acres ఇండస్ట్రీ ఎస్టేట్లో పెడితే మొట్టమొదటి 5 సంవత్సరాల్లో హైయెస్ట్ పొల్యూటెడ్ ప్లేస్ అయిపోయింది ఇది. కాజీపల్లి ఇండస్ట్రీ ఎస్టేట్, గడపోతల ఇండస్ట్రీ ఇది హైయెస్ట్ పొల్యూటెడ్ ఇండస్ట్రీ అయిపోయింది. అవును. అక్కడ కాజీపల్లి చెరువు ఉంటే చెరువులోకి వీళ్ళందరూ వదిలేస్తారు. ఆ చెరువులో ఈ మధ్య కూడా చేపలు గేదెలు నీళ్లు తాగి చచ్చిపోయింది. వాళ్ళ ఊళ్ళో అందరూ కూడా కొట్టపోయారు. మన ఇది ఎట్లా ఉంటుందంటే ఎవరు చూశారులే, అదే ట్యాంకర్లో పెట్టుకెళ్ళి ఎక్కడికో తీసుకెళ్ళాలంటే ట్యాంకర్ని వెనక మాకు కొంచెం వదిలిపెట్టేసేసి రోడ్డు అంతా తిప్పేయటం. అంటే వాడు 10 కిలోమీటర్లు తిరిగేటప్పుడు ట్యాంకర్ నీళ్ళని కింద పడిపోతుంది. ఓకే. అంటే దిస్ ఈజ్ నో ఎక్కడ పోసేప్పుడు తెలియదు, ఎక్కడ చేయాలి తెలియదు. ఈ టైప్ ఆఫ్ ఇది ఉంటుంది. మన ఫార్మా ఇండస్ట్రీలో పొల్యూషన్ అనేది ఎక్కువ. there is no choice, but the pharma industry is required for us. There is no choice for us. దీన్ని ఎక్కడో చోటుకి ఏదో ఒక ఏరియాలో పొల్యూషన్ చేయాల్సిందే. ఆ పొల్యూషన్ హైదరాబాద్ చుట్టుపక్కల ఇంతకుముందు చిగడపల్లి ఉన్నప్పుడు అజామాబాద్ ఇండస్ట్రీ ఎస్టేట్లో ఆల్కలైన్ ఇండస్ట్రీ ఉండేది. అక్కడ నుంచి ఒక రోజు స్మెల్ వచ్చేది. చిగడపల్లి, నారాయణగూడ ఎన్ని కూడా ఏరియా అంతా కూడా స్మెల్ వచ్చేది, భరించలేకపోయేవాళ్ళం. అలాంటిది అక్కడ నుంచి అజామాబాద్ ఇండస్ట్రీ ఎస్టేట్ తీసేది. అక్కడ నుంచి ఇప్పుడు రింగ్ రోడ్ లోపల ఇండస్ట్రీస్ మొత్తం షిఫ్ట్ చేయమంటున్నారు. రింగ్ రోడ్ లోపల షిఫ్ట్ చేస్తే ఇంకో చోటుకి వెళ్తారు. రింగ్ రోడ్ దాటి మళ్ళీ ఇంకొక 50 కిలోమీటర్లు. యూఆర్ పుషింగ్ దెమ్ టు అనదర్ 50 kilometers. పొల్యూషన్ అయితే తప్పదు, కానీ ఇంకో చోట షిఫ్ట్ చేయకపోతాం. ఇప్పుడు ఈ బాధలు పడలేక ఏం చేస్తారంటే కోస్టల్కి వెళ్ళిపోతే కొంత కోస్టల్లో అంటే ఒక పక్క సముద్రం ఉంటుంది కదా, సముద్రం వదిలేస్తారు. ఇప్పుడు ఇటు 5 kilometers రేడియస్ దాంట్లో హాఫ్ ప్రైస్. మరి ఎట్లా సార్, అంటే పొల్యూషన్ని తగ్గించేలా ఇండస్ట్రీస్ చేయలేవా? ఎక్స్పెన్సివ్. చేయొచ్చు, చేయకూడదని ఎక్కడ ఉంది, చేయకూడదని ఎక్కడ లేదు. అంత కంట్రోల్ 90% కంట్రోల్ చేయొచ్చు. ఎక్స్పెన్సివ్, గవర్నమెంట్ అది దృష్టి పెడతాం. హ్యూమన్ డెవలప్మెంట్లోనే పొల్యూషన్ ఉంది, కన్స్ట్రక్షన్లో పొల్యూషన్ ఉంది, మనం వేసుకునే బట్టలు తయారు చేసిన దాంట్లో పొల్యూషన్ పడితే కార్బన్ డైఆక్సైడ్ ఎందుకు పెరిగింది అనుకుంటున్నాం. ఇప్పుడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మనకి 310 parts per million కార్బన్ డైఆక్సైడ్ ఉంది మన అట్మాస్ఫియర్లో. 310 నుంచి నౌ వీ హ్యావ్ కమ్ టు 423 ఇన్ 60 years. సోకాల్డ్ ఇండస్ట్రియలైజేషన్ జరిగిన తర్వాత కార్బన్ డైఆక్సైడ్ ఇంక్రీజ్. సో ఈ 310 నుంచి 423 పెరిగటం వలన ఎంత నష్టం జరిగిందనేది ఓకే బిగ్గెస్ట్ సబ్జెక్ట్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, మేబీ కాంట్రవర్సీ క్వశ్చన్ కూడా అనొచ్చు దీన్ని. రేవంత్ రెడ్డి గారు సీఎం అవ్వగానే ఫార్మా సిటీ రద్దు అన్నారు. సో అంతకుముందు 10 years నుంచి ఆ ఫార్మా సిటీని బేస్ చేసుకుని హైదరాబాద్లో ఒక రియల్ ఎస్టేట్ సెక్టర్ సౌత్లో గ్రో అయింది. సో మరి ఆ ఫార్మా సిటీ రద్దు కరెక్ట్ అంటారా?
సో I support the cancellation of pharmacy. ఓకే. ఎందుకు నేను సపోర్ట్ చేస్తానంటే సిటీకి దగ్గరలో ఇంకొక మళ్ళీ పొల్యూషన్ ఏరియా ఇంకొక క్రియేట్ చెప్తాను, అవసరం లేదు. వాళ్ళు ఈ సిటీకి అంటే 30 years బ్యాక్ ఐడిపిఎల్ ఇలాంటివి వచ్చినప్పుడు 40 years అయింది. ఐడిపిఎల్ వచ్చి దాంట్లో 50 years. ఆ రోజున 50 years వచ్చిన తర్వాత ఆ ఇంజనీర్స్ అందరూ పనిచేసిన వాళ్ళే వాళ్ళ ఇండస్ట్రీ అయ్యారు. అవును. వాళ్ళు మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఫార్మాసిటీని కట్టేసి ఆ ఫార్మాసిటీ నుంచి పొద్దున్న పొల్యూషన్ వస్తే వాళ్ళు మనం ఈ ఏరియాలోకి వచ్చినప్పుడు ఏం చేసాం, నిజామాబాద్ ఇండస్ట్రియల్ ఉండదని మనం పీకి చేసాం. అవును. తర్వాత రింగ్ రోడ్ లోపల ఉన్నట్టు పీకి వెళ్ళిపోమంటున్నాం. అవును. ఇంకొకటి నేను చెప్పేది, ఇంకో 1.5 crores పాపులేషన్ పెరిగిన రోజున మళ్ళీ ఇప్పుడు ఉండే ఇండస్ట్రీ మొత్తం పీకి వెళ్ళిపోమంటాం. జీడిపేటల వాళ్ళ అన్ని చోట్ల నుంచి కూడా రాజకీయం టు గెట్ అవుట్. అంటే ఇది కంటిన్యూస్ ప్రాసెస్. జనాభా పెరుగుతున్న కొందికి ఏరియా ఎక్స్టెండ్ అవుతున్న కొందికి అక్కడ ఫార్మా ఇండస్ట్రీస్ పెడితే అదే అయ్యేది. సో ఫోర్త్ సిటీ అనేది డెఫినెట్గా నా దీంట్లో ప్రతి మీటింగ్లోనూ న్యూ సిటీస్కి నేను మనకి నెక్స్ట్ 25 yearsలో 100 న్యూ సిటీస్ కావాలి ఇండియాలో. ఎందుకంటే ప్రజెంట్ పాపులేషన్ ఆఫ్ 37-38 crores urban population. And I'm talking about Tier 1, Tier 2, Tier 3. 118 Tier 3 cities ఉన్నాయి, Tier 1, Tier 2 ఉన్నాయి. వీటిలో ఉన్న పాపులేషన్ వాళ్ళు 37-38 crores with a population of 142 crores. Okay. This 142 crores by 2050 is going to increase to 170 crores Indian population. ఆ రోజుకి మనది ప్రజెంట్ 37-38 crores 80 crores అర్బన్ పాపులేషన్కి వెళ్తాం. అంటే స్టిల్ ఇట్ ఇస్ ఓన్లీ అండర్ 50. అండర్ 50% ఓన్లీ. మనం 80 crores పాపులేషన్ వెళ్ళినప్పుడు 37 నుంచి 80 crores వెళ్తున్నప్పుడు సేమ్ సిటీస్నే పెరిగింది అనుకోండి. అంటే హైదరాబాద్ ఎంత పాపులేషన్ పెరగాలి? డబుల్ అవ్వాలి ఆల్మోస్ట్. 1.2 crores 2.5, 2.7 crores. 2.7 crores అయ్యి ఇక్కడే మళ్ళీ ఈ రోడ్ల తాలక ఇవన్నటువంటి అన్ని కంజెస్టెడ్లో మీరు అన్నట్టుగా ట్రాఫిక్ జామ్ అవుతుంది, పొల్యూషన్ పెరుగుతుంది, నాయిస్ లెవెల్ పెరుగుతుంది. తర్వాత మ్యాన్ అవర్స్ అన్నీ కూడా మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ మ్యాన్ అవర్స్ ఆర్ గోయింగ్ టు వేస్ట్ ఆన్ ద రోడ్స్. అవును. అవును. ఒక ఆఫీస్ నుంచి ఎంప్లాయీ ఇంటి దగ్గర నుంచి వెళ్తారు ఆఫీస్కి వచ్చి, మళ్ళీ ఆఫీస్ నుంచి బ్యాక్ ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు 3 hours దే ఆర్ స్పెండింగ్ ఇన్ సమ్ సిటీస్ ఆన్ ద రోడ్. సో ఈ 3 cities మీద 3 hours మీద కొన్ని కోట్ల మంది ఎంప్లాయీస్ దే ఆర్ స్పెండింగ్ దేర్ మ్యాన్ అవర్స్. ఇఫ్ దట్ మ్యాన్ అవర్స్ కెన్ బి యూటిలైజ్డ్ ఫర్ ద ప్రొడక్టివిటీ పర్పస్, ప్రొడక్టివిటీ బాగా పెరుగుతుంది. సో రేవంత్ రెడ్డి గారి డిసిషన్ కరెక్ట్ అంటారు మీరు. సో మనం బ్యాక్ టు ద రియాలిటీ. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోయింది అని ఒక ప్రచారం జరుగుతుంది. అందులో వాస్తవం ఎంత ఉందంటారు? ఇప్పుడు 2004 గవర్నమెంట్ మారింది, రాజశేఖర్ గారు వచ్చారు. 2004 వచ్చినప్పుడు 2005 1 year పడసలా ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు డ్రా చేశారు, బ్రహ్మాండం చేశారు. సో రాజశేఖర్ గారు వచ్చారు, ఏమైపోతుంది ఫస్ట్ 1 year వెరీ స్లో ఉంది. 2006లో మళ్ళీ రైజ్ అయిపోయింది మళ్ళీ. అవును. అవును. 6 బాగుంది, 7 బాగుంది, 8 బాగుంది. అన్ఫార్చునేట్గా బికాస్ సబ్ ప్రైమ్ క్రైసిస్ మళ్ళీ స్లో అయింది. ఆ స్లోనెస్ 2014 రాకింది. అవును. తెలంగాణ ఎడ్యుకేషన్ తెలంగాణ గవర్నమెంట్ వచ్చినప్పుడు 2014-15 ఆల్సో బ్యాడ్ ఇయర్. అవును. అవును. ఈవెన్ 16 ఆల్సో జస్ట్ కొంచెం మొదలైంది. కార్పొరేట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఆ సంవత్సరంలో నవంబర్లో మనకి డిమానిటేషన్ వచ్చింది. డిమానిటేషన్ వచ్చేసి 16 crores స్లో అయ్యాం. యాక్చువల్ 17లో మళ్ళీ అందుకుంది. ఈ కరెక్షన్ ఏదైతే 2009 నుంచి 2015 మధ్య ఉన్న కరెక్షన్ ఉందో 2015 నుంచి 16 నుంచి ర్యాలీ మొదలైంది. 23 వరకు యూ హావ్ సీన్ ద హ్యూజ్ ర్యాలీ. సో ఇప్పుడు మళ్ళీ అట్లా చెప్పింది 400 రూపీస్ కమ్మింది, 30,000 రూపీస్కి వెళ్ళిపోయింది. అవును. సో దట్ ఈస్ ఎ హ్యూజ్ ర్యాలీ. సో ఆ ర్యాలీ వెళ్ళిన తర్వాత ఒకటి ఆ కరెక్షన్ జరుగుతుంది, 2 కొత్త గవర్నమెంట్. నేను ఇంతకు చెప్పినట్టుగానే రాజశేఖర్ గవర్నమెంట్ కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్కైనా 1 సంవత్సరం పాటు వీళ్ళంటే వెయిట్ అండ్ సీ అనేది ఒక పాలసీ ఉంటుంది. జనరల్గా ఒక తగ్గిపోయిందనే మాట అంటే కర్ణుడి చావుకి 101 కారణాలని చెప్పి గవర్నమెంట్ మాట అనేది ఒకటే కాదు, మనకి ఈ ర్యాలీ ఉండటం వలన ఈ ర్యాలీలో ఎక్కువ కన్స్ట్రక్షన్ కూడా చేసేసాం. ఓకే. వాట్ ఇస్ ద అన్సోల్డ్ స్టాక్ ఇన్ హైదరాబాద్ డూ యు నో? అన్సోల్డ్ స్టాక్ ఇప్పుడు వచ్చేప్పటికి 1,52,000.
ఫ్లాట్స్ ఎక్కడెక్కడ ఏ ఏరియాస్లో ఉన్నాయి అంటారు? ఎన్ని చోట ఈక్వల్గా ఉన్నాయి ఎన్ని చోట. అంటే ఎవరు చెప్పారు ఇది 1.52 lakhs ఉన్నాయి అని? స్టాటిస్టిక్స్ ఉన్నాయి, అఫీషియల్ స్టాటిస్టిక్స్ ఫిగర్స్ ఆర్ అవైలబుల్. ఓకే, మన రెరా రిజిస్ట్రేషన్ సహా మొత్తాన్ని కూడా చూసుకుంటారండి. ఓకే ఓకే. ఇవన్నీ తెలిసిపోతాయి. సో ఈ ఇంటర్వ్యూ అప్పుడు చెప్పలేదు, మీరు చెప్తే ఒక బోర్డు వేసేసి ఎన్ని ప్రాజెక్టు శాంక్షన్ అయింది, ఎన్ని ఫ్లాట్ అయింది, ఎన్ని అని కూడా చెప్పుకుంటాం. ఇప్పుడు ఆన్ అండ్ యావరేజ్గా హైదరాబాద్లో సంవత్సరానికి ఎన్ని ఫ్లాట్స్ సెల్ అవుతాయి? ఇప్పుడు ఈ 1.52 lakhs సెల్ అవ్వడానికి ఎంత టైం పట్టింది? 37,000-38,000 ఫ్లాట్స్ పర్ యానం సేల్ అవుతున్నాయి. 37-38. సో ఈ అమ్మాలంటే కలిసి 5-6 ఏళ్ళు పట్టింది. 4 years సుమారుగా. మళ్ళీ ఈలోపు ఈ 4 yearsలో లాస్ట్ 5-6 years లేదంటే ఈ 4 yearsలో స్టార్ట్ అయిన ప్రాజెక్ట్స్ పరిస్థితి ఏంటి? అదేనండి, ఈ 4 yearsలో స్టార్ట్ అయ్యిందంటే బికాస్ ఆఫ్ ద స్లోనెస్ the number of projects are going to come down. తగ్గుతుంది. అదే కదా అంటుంది. ఇప్పుడు తగ్గింది అనేది అదే కదా మీరు చెప్పేది. సో ఈ సంవత్సరం బట్టి చెప్పాలంటే ఒక సంవత్సరం బట్టి ఆల్మోస్ట్ మనకు కొత్త అప్రూవల్స్ తగ్గినాయి. ఓకే, కొత్త అప్రూవల్స్ తగ్గినాయి కరెక్షన్ జరుగుతుంది. సో 4 years స్టాక్ ఇక్కడ 2 years స్టాక్ వచ్చేవారు చాలు. 2 years స్టాక్ ఈజ్ రీజనబుల్ స్టాక్. ఆ కరెక్షన్ 2 years జరగాలి. అదేమంటే ఈ లోపల మన పాపులేషన్ పెరిగి 4 ఏళ్లలో కొంత పాపులేషన్ పెరుగుతుంది. 4 ఏళ్ళు 2.5 లక్షలు 3 లక్షలు అంటే 12 లక్షల పాపులేషన్ పెరుగుతుంది. అవును, ఇది నెక్స్ట్ 4 yearsలో. అట్లాగే ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ కొంచెం ప్రాజెక్టు స్లోనెస్ ఉంటుంది. సో వీటి వల్ల ఏమవుతుందంటే 4 years స్టాక్లో మళ్ళీ 2 yearsకి వచ్చేస్తాం. దిస్ వాట్ హ్యాపెన్ టు ఢిల్లీ, దిస్ వాట్ హ్యాపెన్ టు బెంగళూరు, బాంబే ఆల్సో. దీస్ ఆర్ సైకిల్స్. మరి అట్లా అన్నప్పుడు ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్స్ స్టార్ట్ కావు, ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ స్లో డౌన్ ఉంది. స్లో డౌన్ అనలేదు, 37,000 38,000 ఫ్లాట్స్ అయితే అమ్ముడుపోతాయి. ఓకే, సో ఇలాంటి పరిస్థితి ఏంటంటే నా దగ్గర 100 ఉన్నాయి. ఆ 100లో నాది అమ్ముడుపోయేది 25 అమ్ముడుపోతున్నాయి. 75 అమ్ముడుపోవట్లేదు కాబట్టి నా పాయింట్ ఆఫ్ వ్యూ స్లో అయిపోయింది అనుకుంటున్నాను. కానీ గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే మళ్ళీ ఈ సంవత్సరం కూడా యూ విల్ సీ 37,000 38,000 39,000 ఫ్లాట్స్ టు బి సోల్డ్. సో మీరు అన్నట్లు ఇప్పుడు ఢిల్లీ, ముంబైలో, ఈ బెంగళూరులో ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్లో డౌన్ కనిపించింది ఆల్రెడీ. ఒకప్పుడు జరిగింది. సో అలాంటి టైంలో ఆ బిల్డర్స్ డెవలపర్స్ మరి ఎట్లాంటి ప్రికాషనరీ మెజర్స్ అంటే సేల్స్ పెరగడానికి ఎట్లాంటి యాక్షన్ ప్లాన్ చేసుకున్నారు? ఏమీ చేయలేకపోయారు. కొన్ని చోట అయితే కొన్ని చోట మీకు తెలుసు నోయిడా లాంటి చోట చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. చాలా ప్రాజెక్ట్స్ స్టార్ట్ ప్రాజెక్ట్స్ అయిపోయినాయి. అవును. తర్వాత దానికి సంబంధించి ఆ స్టార్ట్ ప్రాజెక్ట్ రివైవ్ చేయడం కోసం స్వామి ఫండ్స్ అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది. అవును. ఆ స్వామి ఫండ్స్ ద్వారా ఈ రోజున 2,94,000 ఫ్లాట్లు మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేయగలిగాం. బట్ దాంతో అయిపోలే, ఇంకా రిక్వైర్మెంట్ ఉంది. 25,000 crores స్వామి ఫండ్స్ అలగేట్ చేస్తే నౌ వీఆర్ రిక్వెస్టింగ్ దెమ్ టు ఇంక్రీజ్ దట్ ఫండ్ ఫ్రమ్ టు 50,000 crores. అండ్ ఇట్ ఇస్ నాట్ సబ్సిడీ, ఇట్ ఈస్ ఓన్లీ రివాల్వింగ్ ఫండ్. రివాల్వింగ్ ఫండ్ లో ఏమవుతుందంటే ప్రాజెక్ట్స్ యూటిలైజ్ అండ్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ పర్ఫార్మ్ అసెట్ చేసి అప్పుడు వాళ్ళు సేల్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ 3 లక్షల ఫ్లాట్లు లైన్లోకి వచ్చాయి అనుకోండి. 3 లక్షల ఫ్లాట్లు ఇంటూ ₹1,00,00,000, 3 లక్షల కోట్ల నిరర్ధక ఆస్తులు పర్ఫార్మింగ్ అసెట్ అవుతుంది. అవును, ఇట్స్ గుడ్ ఫర్ ది కంట్రీ. సో జస్ట్ బికాస్ ఆఫ్ స్వామి ఫండ్స్. ఓకే, అవును. సో ఇట్లా ఏంటంటే మీ ఫాలు ఇవి ఎప్పుడు ఉంటాయి. బట్ దిస్ ఇస్ నాట్ డోంట్ అట్రిబ్యూట్ టు ద వన్ గవర్నమెంట్. City is not running because of the government alone. City is running because of the business way also. ఇక్కడ బతుకుతున్న మనుషులు, మైగ్రేట్ అయ్యే మనుషులు, డిగ్రీ పాస్ అయినటువంటి వ్యక్తి ఈ 23 జిల్లాల్లో మనకు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఎన్ని డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడ మైగ్రేట్ అవుతున్నారు? ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి మైగ్రేట్ అవుతున్నారు కదా. అవును, అక్కడ డిగ్రీ పాస్ అయిన అందరూ వస్తారు కదా. సో ది సిటీ ఈస్ గ్రోయింగ్ ఆన్ ఇట్స్ ఓన్. సో గవర్నమెంట్ పాలసీలు గవర్నమెంట్ దీనివల్ల ఏంటంటే ఇందా చెప్పినట్టుగా ఫేర్ ఛార్జ్ చేయడం అనేది నేను ఇచ్చిన సజెషన్. నా సజెషన్ ని 100 మంది బిల్డర్స్ అపోజ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ డిఫరెంట్. ఇప్పుడు నేను యాజ్ ఎ నాడ్కో ప్రెసిడెంట్ గా యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ హైదరాబాద్, నేను హైదరాబాద్కి వచ్చి దాదాపు 50 ఏళ్ళు దాటిపోయి 53 ఏళ్ళు అయింది. హైదరాబాద్ నేను చూడాలనుకుంటున్న ఫ్యాక్టర్ చూసుకుంటే ఐ వాంట్ ఎవ్రీ హ్యూమన్ బీ, ఎవ్రీ పర్సన్ హూ ఈస్ స్టేయింగ్ హియర్ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 1.5 bedroom house. ఓకే 2 years ఆల్మోస్ట్ ఇట్లాగే కొంచెం స్లో డౌన్ ఉంటుంది. అంటే స్లో డౌన్ ఇన్ ద సెన్స్ వాళ్ళకి ఫ్లాట్ సేల్స్ కొంచెం చూసారు కదా 2009 to 14. యా 2009 to 14 మీరు క్వశ్చన్ ఎందుకు వెళ్ళేది అప్పుడు ఆ రోజుల్లో ఏ గవర్నమెంట్ బ్లేమ్ చేయలేదు కదా. ఇదంతా కూడా ఇప్పుడు చేస్తారు సప్లై అన్నారు. అవును, ఎంతసేపు అది 2009 to 14
మీరు ఏం చెప్తారు? సబ్ప్రైమ్. మేమైతే తెలంగాణ ఎడ్యుకేషన్ వల్ల కూడా స్లో డౌన్ అనేది తెలుసు నాకు. అదే రెండే కదా. అప్పుడు సత్యం స్కామ్ ఒకటి, ఏలియన్స్ డౌన్ఫాల్ ఒకటి, ఎడ్యుకేషన్ ఒకటి, ఈ చాలా చిన్నవి. సబ్ప్రైమ్, యాజిటేషన్ వాటి వల్ల అయినాయి. ఈ రెండు. సో ఈ రెండింటి వల్ల నాకు జరిగిన నష్టం డెఫినెట్గా ఎక్కడ జరిగిందంటే ఐటీ ఇండస్ట్రీ జరిగింది. ఐటీ ఇండస్ట్రీ ఆ రోజున మనం కానీ ఈ యాజిటేషన్లు ఈ ప్రాబ్లమ్స్ ఇటువంటి లేకపోతే వాళ్ళు బెంగళూరుకి ఈక్వల్గా ఉండేవాళ్ళం. బెంగళూరు వాళ్ళ 14 lakh జాబ్స్ ఆర్ దేర్ ఐటీ. వీ హ్యావ్ అబౌట్ 9,75,000. ఆ 4-5 lakhs కూడా కరెక్ట్ అయితే బహుశా 2 లక్షలు. మీరు ఇఫ్ యూ కెన్ రిమెంబర్, మనకి తెల్లాపూర్లో టిష్మన్ స్పైర్స్ అని అమెరికన్ కంపెనీ వచ్చి 400 acres పెడతామని చెప్పారు వాళ్ళు. చెప్పారు నాది 600 acres. మీది అదే 600 acres ఐటీ ఇండస్ట్రీ వచ్చేది. సో ఎన్ని జరిగింది. సో తెల్లాపూర్ చాలా గ్రో అయ్యేది. సో ఇప్పుడు ఏంటి సార్, ఇప్పుడు అంటే ఈ లాస్ట్ 6 monthsలో హైదరాబాద్లో ఫ్లాట్ రేట్స్ తగ్గినాయని ఒక టాక్ వినిపిస్తుంది, నిజమంటారా? ఫ్లాట్ రేట్ తగ్గినాయని చెప్పేసి అన్నగారండి. ఏమవుతుందంటే బిల్డర్కి డబ్బు అవసరం అయ్యి ఏదో ఛాయిస్ అయినప్పుడు వాడు ఏం చేస్తాడంటే 8,000 రూపాయలకి 9,000 రూపాయలకి అమ్మే చోట కూడా 1000 తగ్గించేసి మొత్తం క్యాష్ ఇచ్చేస్తే 1000 రూపాయలు తగ్గించేస్తాను, 500 తగ్గించేస్తాను అని చెప్పి అంటారు. అదేంటంటే హీ వాంట్స్ 10-15 ఫ్లాట్స్ ఏదో ఒక 10-15 కోట్లు వస్తే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది అనే దాంట్లో 1,000-1,500 రూపాయలు తగ్గించి అమ్మేయచ్చు. బట్ ఈజ్ నాట్ ఫుల్. ఆ దగ్గర 100 అపార్ట్మెంట్ ఉంటే 10 అపార్ట్మెంట్ అమ్ముతాడట, మీద మళ్ళీ రివై చేసుకుంటాడు. ఇది పోయి ఆ క్యాష్ అడ్జస్ట్మెంట్ కోసం బిల్డర్ చేసేట్టు దిగి. రెండోది ఏంటంటే మనకు జరిగింది ఇంకొక 3-4 years బట్టి నుంచి కొత్త ప్రాక్టీస్ ఏంటంటే ప్రీ లాంచ్ చేస్తాను. ప్రీ లాంచ్ అవ్వడం వల్ల ఏమైందంటే నాకు బిల్డర్గా నాకు ల్యాండ్ లార్డ్ ఒక పార్ట్నర్ అయ్యాడు. అతను కొన్ని అపార్ట్మెంట్లు ఉంటాయి. నేను ఒక 1000 అపార్ట్మెంట్ అంటే అందులో వాడికి 300 ఉంటాయి. నేను ప్రీ లాంచ్లో 200 అమ్మా, 500 అయిపోయినాయి. ఇంకా 500 నేను అమ్మాలి 1000 అపార్ట్మెంట్లో. ఏమవుతుంది నాకు, నేను రేట్ ఫిక్స్ చేశాను. నా ల్యాండ్ లార్డ్ 100 మీద 500 తగ్గించి అమ్ముతా అంటాడు. నా ప్రీ లాంచ్ చేసినాడు అంటే నేనే కాంపిటేటర్స్ క్రియేట్ చేసుకున్నారు. అవును. బట్ ఆ 200 ఫ్లాట్ల డబ్బులు కూడా పోయి ల్యాండ్ లార్డ్కి కట్టి, మ్యాక్సిమం ల్యాండ్ లార్డ్కి ఆ ల్యాండ్ కోసం కట్టి ఉంటారు. కట్టి ఉండొచ్చు, లేదా ఇంకోసారి డైవర్ట్ చేసి ఉండొచ్చు, ఏమైనా కావచ్చు. అట్లయితే ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి కూడా ఉండొచ్చు. సో ఇట్లా హైదరాబాద్లో ఎన్ని ప్రీ లాంచెస్ స్టార్ట్ అయ్యి ఉంటాయని మీ అంచనా? ప్రీ లాంచెస్ అంటే బహుశా కూడా మొత్తం టోటల్ ప్రాజెక్ట్ శాంక్షన్ అయినట్లో 20-22% ప్రీ లాంచ్ చేశారు. కానీ మీ ప్రీ లాంచ్ అంటే 2 రకాల ప్రీ లాంచ్ ఉన్నాయండి ఇక్కడ. ఒకటి రెరా అప్రూవల్ రాకుండా ప్రీ లాంచ్ చేయటం. అంటే ఆల్మోస్ట్ అందరూ రెరా లేకుండానే కదా సార్. 2017 నుంచి మనకి రెరా వచ్చింది. అంటే ఇండియాలో మన తెలంగాణలో మాత్రం 2018లో ఇంప్లిమెంట్ అయింది. 2018 ఆగస్ట్ నుంచి ఇంప్లిమెంట్ అయింది. 1 year డిలే అయింది. 2018 ఇంప్లిమెంట్ అయింది. 2018 అంటే 6 years అయింది. మన ప్రీ లాంచ్ అన్ని ఇంటర్ కూడా ఈ 6 years బట్టి వింటున్నాం. అవును, మీ 6 years బిఫోర్ మార్కెట్ లేదు. అవును. సో మీరు ర్యాలీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనం ప్రీ లాంచ్ ఉన్నాం. అవును. ఈ ప్రీ లాంచ్లో మన 2 రకాల ప్రీ లాంచ్లు మనం దృష్టి పెట్టుకోవాలి. నోయిడాలో జరిగింది, ఇంతకుముందు ఇక్కడ జరిగింది ఏంటంటే అక్కడ కంట్రోల్స్ లేనప్పుడు జస్ట్ అమ్మేశారు, తీసుకెళ్ళేసి ఎక్కడ పడేసారు, కట్టలేదు. పర్మిషన్ జరుగుతుంది ఏంటంటే ఈ రోజు కూడా ప్రీ లాంచ్ జరుగుతుంది. వాడితే మీగా ప్రీ లాంచ్ రెరా సర్టిఫికేట్ వచ్చేసింది. వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. సో ఐ నీడ్ సమ్ ఫండ్స్. ఏం చేస్తాను, ఒక 50 అపార్ట్మెంట్లు నాకు ఉన్న దాంట్లో ఒక 10% or 12% స్టాక్ని నేను ప్రీ లాంచ్ అని చెప్పేసి, అంటే ప్రీ లాంచ్ అని దాన్ని సాఫ్ట్ లాంచ్ అంటారు కదా సార్. రెరా అప్రూవల్ వచ్చిన తర్వాత సాఫ్ట్ లాంచ్ అంటారు. నాకు 1 time పేమెంట్ ఇచ్చేస్తే నేను ఈ 40 అపార్ట్మెంట్లు అమ్మేస్తాను. అది ఓకే సార్, అది మీకు రెరా అప్రూవల్ వచ్చింది కాబట్టి సాఫ్ట్ లాంచ్లో మీరు అమ్మొచ్చు. రెరా రాకముందు ప్రీ లాంచ్ చేశారు. 22% లాంచ్లో మళ్ళీ లెక్కేసుకుంటే మళ్ళీ 50-50 అంటే 50 ఉండి రెరా సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మీ సాఫ్ట్ లాంచర్ నేమ్తో అమ్మిని కొన్ని ఉన్నాయి, ఆ సర్టిఫికేట్ కూడా రాకుండా అమ్మిని కొన్ని ఉన్నాయి. అక్కడే వాటిలోనే చాలా ఇప్పుడు సాహితీ లాంటి ఉన్నారు కదా చాలా మంది. ఎంతమంది ఉన్నారు పేరు చెప్పండి. సాహితీ ఒకటి ఉంది, భువనతేజ ఒకటి ఉంది, మైత్రి ప్రాజెక్ట్స్ ఒకటి ఉంది, ఇప్పుడు రీసెంట్గా వాడు స్పెక్ట్రా ప్రాజెక్ట్స్ ఒకటి ఉంది, సో భారతీ బిల్డర్స్ ఒకటి. ఇట్లా పెడితే ఒక 10-15 పేర్లు. 5 పేర్లు చెప్తారా? ఉండ ప్రాసెస్ అంటే 2,000 మంది బిల్డర్స్ ఉన్నాం మేము. అంటే వీళ్ళంతా బిల్డర్లు కాదు, వీళ్ళంతా ఏంటంటే ప్రీ లాంచ్ల్లో డబ్బులు వస్తాయి అన్న ఉద్దేశంతో ఏదో ఆశతో వచ్చేసి స్టార్ట్ చేసిన వాళ్ళు తప్ప వీళ్ళు రెగ్యులర్ బిల్డర్స్ కాదు. ఏమంటే మేము 2,000 మంది బిల్డర్స్ ఉన్నాం. 2,000 మంది బిల్డర్స్లో
మీరు చెప్పినట్టుగా 5 పేర్లు చెప్పారు. వీళ్ళంతా 5 పేర్లు నేను చెప్తున్నాను, బ్లాక్ షీప్ అంటాం. వీళ్ళంతా బిల్డర్లు కానే కాదు, ప్రొఫెషనల్ బిల్డర్స్ కాదు. ఒక 6 పేర్లు వస్తాయి, ఇక్కడ 10 మంది పేర్లు వస్తాయి. దీనివల్ల ఏమైందంటే మాకు తెలిసిన పెద్ద నష్టం ఏంటంటే ఈ 15 మందిని చూసేసి బిల్డర్స్ అందరూ చీటింగ్ అనే దాంట్లో వచ్చేస్తారు. చాలా పెద్ద కంపెనీ అంటే అసలు హైదరాబాద్లో ప్రీ లాంచ్లు చేయని బిల్డర్ లేడు. 95% ప్రీ లాంచ్లు చేస్తున్నారు, ఈవెన్ రిజిస్టర్డ్ బిల్డర్స్ కూడా చేస్తున్నారు అని ఒక టాక్ ఉంది సార్. మళ్ళీ చెప్తుందా, ప్రీ లాంచ్నే మీరు మిస్యూజ్ చేస్తారు. అది సాఫ్ట్ లాంచ్ అని ఒక డైలాగ్ ఉంది సార్, సాఫ్ట్ లాంచ్ కూడా ప్రీ లాంచ్గా తీసుకొస్తున్నారు. లేదు లేదు లేదు. ఇప్పుడు చెప్పండి, ఈ సంవత్సరం ఎవరు అమ్మాయి చెప్పండి ప్రీ లాంచ్లో ఒక పేరు చెప్పండి. ఇప్పుడు ఏంటంటే రెరా వచ్చేసిన తర్వాత ఏమైపోయిందంటే 2018 నుంచి ఉన్నటువంటి సిస్టమ్ మాట్లాడుతున్నాను నేను. 18 ముందు మాట్లాడలే, 18 తర్వాత రెరా వచ్చేసిన తర్వాత ఇవాళ మీకు తెలుసు మేము ప్రాపర్టీ షో పెడుతున్నాం. మేము కడే ప్రాపర్టీ షో పెడుతున్నాం, మీరు అందరూ చూశారు. నేరడ్కో ప్రాపర్టీ షో పెట్టారు, నేరడ్కో ప్రాపర్టీ షో, కడే ప్రాపర్టీ షో అని పెడుతున్నాం కూడా. మాది మీరు రెరా రిజిస్ట్రేషన్ లేకుండా ఒక ప్రాజెక్ట్ చూపిస్తారు అందులో అసలు ఏముండవు, అదే చెప్తున్నాను కదా. అంటే రెరా రిజిస్ట్రేషన్ లేకుండా వీఆర్ నాట్ అలౌవింగ్ ఈవెన్ వన్ బిల్డర్. ఎవ్రీవన్ నోస్. అందుకే హోమ్ బయర్స్ ఏం చేస్తారు, ఈ ప్రాపర్టీ షోస్ నరడుకో క్రెడై ప్రాపర్టీ షోస్ అందుకే వస్తున్నారు వాళ్ళు, అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయని. సో మాకు వచ్చిన బిల్డర్స్లో మా దగ్గర పెట్టారు దాదాపు 200 మంది బిల్డర్స్ పెట్టారు మ్యాజిక్ ప్రాజెక్టులు. అంటే క్రెడై దగ్గర వచ్చి 200-300 పెట్టారు. ఇంకో చాట మీద చిన్న చిన్నవి మన ప్రాపర్టీ షోలు వస్తున్నాయి. ఈ 400-500 మంది బిల్డర్స్ ఏదైతే చేస్తున్నారో వీళ్ళందరికీ రెరా అప్రూవ్స్ ఉన్నాయి. అప్రూవ్స్ ఉన్నాయి, అప్రూవ్స్ ప్రకారం చేస్తారు. కాకపోతే ఏంటంటే ఈ అప్రూవల్ వచ్చిన తర్వాత కూడా సాఫ్ట్ లాంచ్ అని చెప్పి కూడా చేస్తారు. ఆ సాఫ్ట్ లాంచ్ ఎందుకు చేస్తారని చెప్పేసి అంటే పర్మిటెడ్ అది అందులో సాఫ్ట్ లాంచ్ లో అది పర్మిటెడ్ అని చెప్పేసి అంటే దానికి కూడా మళ్ళీ రెరా చైర్మన్ కెన్ టేక్ ది అబ్జెక్షన్ ఫర్ దట్. ఎందుకంటే వితౌట్ గివింగ్ ద క్వశ్చన్, వితౌట్ టేకింగ్ ద సి హౌ కెన్ యూ కలెక్ట్ ద 100% మనీ. ఓకే, అంటే రెరా పర్మిషన్ వచ్చేసిన తర్వాత అతను అమౌంట్ తీసేసుకొని 70% ఎక్స్క్రో అకౌంట్లో వేసేసుకోవచ్చు కదా సార్. అందులో అబ్జెక్షన్ చెప్తాడు అంతే, అందులో అబ్జెక్షన్ ఏముంటుంది. ఓకే, అదే ఏంటంటే ఇందులో మళ్ళీ 10% తీసుకోవాలా, అగ్రిమెంట్ ఆఫ్ సేల్ రిజిస్టర్ చేయాలా. అవును, రిజిస్ట్రేషన్ చేయకుండానే మనం ఎన్ని చేస్తున్నాం అనేది. సో ఓసీ వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ చేయాలి. ఇవన్నీ కూడా కొన్ని దాని పరిధిని కొంచెం మరీ ఎక్కువగా ఆలోచిస్తే ఇబ్బంది అవుతుంది, బిజినెస్ చేయలేము. సో సాఫ్ట్ లాంచ్ జరుగుతున్నాయి, ప్రీ లాంచ్ తగ్గిపోతాయి కూడా, ఎందుకంటే మార్కెట్ లేదు. సో ఇప్పుడు మీకు లాస్ట్ 5 yearsలో ప్రీ లాంచ్లో ప్రాజెక్టులు స్టార్ట్ చేసి, అంటే మీరు ఇప్పుడు ఇందాక అన్నట్లు మీరు అంటే బిఫోర్ రెరా 1000 ఫ్లాట్లు వచ్చే చోట ఒక 200 ఫ్లాట్లు అమ్మేసి ఆ ఫ్లాట్ల డబ్బులు ల్యాండ్ లార్డ్కి ఇచ్చి ఇంకో ల్యాండ్ డైవర్ట్ చేసిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇప్పుడున్న సినారీలో ప్రాజెక్ట్ లాంచ్ చేసే పరిస్థితిలో ఉన్నారు, లాంచ్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు అని టాక్ వినిపిస్తుంది. మీరు చెప్పిన దాంట్లో 5 కాదు, ఇంకో 10 మందిని యాడ్ చేస్తున్నాను. 15 మంది నెక్స్ట్ 1.5 year లోపల. 9 మంది ఆల్రెడీ వెళ్ళారు, 3-4 వెళ్ళారు, ఇంకో 10-12 మంది రైల్లో ఉన్నారు, వాళ్ళు కూడా చేస్తారు. సో జైలుకి వెళ్తారు. సో మీ ఎక్స్పీరియన్స్, మీరు ఆల్మోస్ట్ మీరు చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో. సో ఇలాంటి సమస్యను అంటే ఆ బయ్యర్స్కి ఆ సమస్యను పరిష్కారం ఎట్లా అంటారు, ఎలా పరిష్కారం కావాలి? ఆశ అత్యాశ. ఓకే, ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండొద్దున్నారు. మీరు ప్రిజర్వేషన్ కామన్ చెప్పిందారు. ఇప్పుడు మీరు వన్ సైడ్ ఆఫ్ కాయిన్నే తప్పంటున్నారు. అంటే అదే సార్, ఇప్పుడు ₹1,00,00,000 ఉన్న ఫ్లాట్ కాస్ట్ కోటి ఉన్న ఫ్లాట్ కాస్ట్ 40 లక్షలకి 50 లక్షలు ఇస్తాను. నమ్మి ఎందుకు నమ్ముతున్నారు? అసలు మీరు చూడండి, కొన్ని కంపెనీలో ఇవాళ కూడా మనం కంటిన్యూస్ చూస్తున్నాం. 3వ ప్రాపర్టీ 5వ ప్రాపర్టీ ఇస్తామని చెప్పేసి అంటాడు, ఇన్వెస్ట్ చేస్తారు. 2,000 మంది ఇన్వెస్ట్ చేసి ఈ మధ్య చూసాం మనం. మొన్నే జరిగింది, అది రియల్ ఎస్టేట్ సంబంధం లేదు అసలు. వాడెవడ 3 కోట్లు ఇస్తాడు, 4 కోట్లు ఇస్తాడు, 3 నెలల పాటు 4 కోట్లు ఇచ్చాడు, 6 నెలలు ఇచ్చాడు, తర్వాత 700 కోట్లు 1000 కోట్లు తీసుకు వెళ్ళిపోయాడు. ఇవన్నీ ఏంటంటే మనిషికి అత్యాశ చూపించడం, అత్యాశకి కొంతమంది అట్రాక్ట్ అవ్వడం. ఇక్కడ చేసేవాడు క్రిమినల్ అయితే యాక్చువల్గా దాన్ని తీసుకునేవాడు కూడా చెప్పండి 50% ప్రాబ్లం వాడుతూ కూడా ఉంది. నువ్వు ఎందుకు అక్కడ? అదే సార్ నేనేమంటున్నా అంటే, సో ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, అంటే ఇబ్బందులు పడుతున్న వాళ్ళు మోసపోయిన వాళ్ళకి సొల్యూషన్ ఏమైనా ఇవ్వగలుగుతామా? ఇవ్వలేము. స్వామి ఫండ్సే. ఇప్పుడు సాహిత్యం ఉంది, సాహిత్యం మళ్ళీ స్వామి ఫండ్స్ పట్టుకోవాలి. ఓకే, స్వామి ఫండ్స్ పట్టుకోవాలని చెప్పేసి మన నాకు కొంత వాళ్ళ అసోసియేషన్ మెంబర్స్ చెప్పాను నేను. అసోసియేషన్ స్ట్రాంగ్గా ఫామ్ అవ్వండి, ఉన్న పొజిషన్ ఏంటో కరెక్ట్గా యాక్చువల్ పొజిషన్ తీసుకోండి. ల్యాండ్ అసలు కంపెనీ పేరు ఉందా లేదా, ఉంటే దానికి ఇంకా కన్స్ట్రక్షన్ చేయడానికి ఎంత అవుతుంది.
మీ అందరి దగ్గర నుంచి ఎంత రావాలి, ఇంకా దానికి యాడ్ అయితే మీరు 50 లక్షల రూపాయలు తీసుకున్నారు, ఇవాళ మీకు దరిదాపులో ఫినిష్ అయిపోతే 1.5 crore అవుతుంది. సో ఈ యాడ్ అందరూ 20 lakhs or 10 lakhs or 15 lakhs వాట్ రిక్వైర్డ్ అందరూ కలిసి గ్రూప్ చేసుకోండి, ఇచ్చేసేసి ఒక కాంట్రాక్ట్ ఇచ్చేసేయండి. అండ్ ఇఫ్ యూ వాంట్ ఇన్ బిట్వీన్ యూ ఆస్క్ RERA పీపుల్ టు ఇన్వాల్వ్ ఇన్ కేస్, అండ్ అదర్వైజ్ స్వామి ఫండ్స్ ఇన్వాల్వ్ చేసుకోండి, మీ ప్రాజెక్ట్ అని కంప్లీట్ చేసుకోండి. మీరు నేను 30 లక్షలకే నాకు అమ్మాడు, నాకు 30కే రావాలని చెప్పేసి అంటే కష్టం. ఇంకోటి ఇంకోటి బెనిఫిట్ ఆల్సో, సో ఒకళ్ళు ఎప్రిసియేషన్ బెనిఫిట్ కూడా వచ్చింది. సో ఈ కంట్రిబ్యూట్ సమ్ మోర్ మనీ అండ్ ఫినిష్ ద ప్రాజెక్ట్, ఎంజాయ్ ద ప్రాజెక్ట్. సో దానికి RERA దగ్గరికి వెళ్ళొచ్చు, అక్కడ మీడియేషన్ పీపుల్ కూడా పెట్టచ్చు, స్వామి ఫండ్స్ పిక్చర్ తీసుకోవచ్చు. 100% ఇప్పుడు మోసపోయిన వాళ్ళందరి దగ్గర కూడా ప్రాజెక్ట్ కూడా చేయొచ్చు, సబ్జెక్ట్ టు అక్కడ ల్యాండ్ ఉంటే అక్కడ. ఓకే ఓకే, కనీసం ల్యాండ్ ఏదన్నా ఉంటే. అసలు ల్యాండే లేదు, ఏమీ లేదు, నువ్వు డబ్బు ఇచ్చావు, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ ఫ్రాడ్. ఓకే, ఇట్ ఇస్ నాట్ కమ్స్ అండర్ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎట్ ఆల్. ఓకే ఓకే, ఎవడో నెంబర్ డబ్బు ఇచ్చావు అంతే. సో అక్కడ ల్యాండ్ ఉంటే మాత్రం స్వామి ఫండ్స్ దాని రెరాని ముందు పెట్టేసి మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే ఓకే, సో ఇప్పుడు ఎలా ఉంది సార్? ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కరెంట్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి అంటారు మీరు? అంటే ఇప్పుడు దిస్ రైట్ టైమ్ టు బై ఎ ఫ్లాట్ ఆర్ ప్లాట్ ఇన్ హైదరాబాద్? నీడ్ ఎ ఫ్లాట్, ఇట్ ఈస్ నో చాయిస్ ఫర్ యూ. వాళ్ళ మీకు పెళ్ళైన కొడుకున్నాడు, కూతురు ఉంది, కొత్త కోళ్ళు వచ్చింది, వాడు సపరేట్గా ఒక 3 bedroom 2 bedroom అపార్ట్మెంట్ కావాలి, వాడు కాపురం పెట్టుకుంటున్నారు, వచ్చారు పెట్టు చేస్తారు. అట్లాగే ఇప్పుడు 5 ఏళ్ల కిందట ఎంప్లాయీ చేరాడు, వాడు కాస్త నెలలో ఉన్న డబ్బు ఉంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మా రియల్ ఎస్టేట్లో మినిమం ఇవాళ ఒక 20 lakhs 25 lakhs చేతిలో డబ్బు ఉంటే తప్పితే ఒక ప్రాపర్టీ గురించి ఆలోచించడానికి లేదు. ఓకే, ఆ 20-25 lakhs జమ్మ కొట్టడానికి యావరేజ్ ఎంప్లాయీ కూడా ఐటీ ఇండస్ట్రీ చేసే ఎంప్లాయీ 10 ఏళ్ళు పడుతుంది. 10 ఏళ్ళ పాటు 12 ఏళ్ళ పాటు ఉద్యోగం చేసుకుని 3 ఏళ్ళ ఉద్యోగం చేసుకుని వద్ద ఎక్కువ సరికి సేవింగ్ చేసుకుని ఆ సేవింగ్ డబ్బులు తీసుకెళ్ళి మన సెన్సెక్స్లోనో దేంట్లో పెడితే అక్కడ కొంత ప్రాఫిట్ బుక్ చేసుకున్న తర్వాత ఆ ప్రాఫిట్ తర్వాత ఆ డబ్బు తీసుకుని ఓకే నాకు 25 lakhs అయింది అని అక్కడ విడ్రా అయిపోయి మళ్ళీ అపార్ట్మెంట్ కొనుక్కుంటాడు. ఈ లోపల వచ్చి ఫండ్లో మెంబర్ అవ్వచ్చు, ఈ లోపల ఎక్కడో చిన్న నాయకుగా ఓపెన్ ప్లాట్ కొనవచ్చు, ఓపెన్ ప్లాట్ వచ్చిన ప్రాఫిట్తో అపార్ట్మెంట్ కొనవచ్చు. ఇలా వాళ్ళు 10-12 సంవత్సరాల పాటు వెయిట్ చేసి ఉంటారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళే డెఫినెట్గా కొనుక్కుంటుంటారు. వాళ్ళకి ఎట్లా చెప్పాలంటే నేను నా లెక్క ప్రకారం అయితే మీరు అన్నారు ఇందాక బిల్డర్స్ అవసరం అయినప్పుడు 1000 rupees తగ్గించి అమ్ముతారని, అది గుడ్ ఆపర్చునిటీ ఫర్ దెమ్. యూఆర్ గెటింగ్ 50% డిస్కౌంట్. 50% డిస్కౌంట్ అంటే 2 years EMIs తగ్గిపోయి. అవును 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 సార్, అది గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఎనీబడి టు బై. యూఆర్ నీడ్ ఆఫ్ మనీ ఫ్లాట్, బై ఇట్. ఓకే ఓకే, వెరీ గుడ్. మీరు నారెడ్కో ప్రెసిడెంట్గా ఉన్నారు. సో మన 2014 నుంచి 24 వరకు, సో ప్లస్ ఇప్పుడు ఆన్గోయింగ్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న, అంటే సెంట్రల్ లెవెల్లో రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, వాటికి పరిష్కారాలు ఏంటి? మనం ఒక సమస్య పరిష్కరిస్తుంటే 4 సమస్యలు కొత్తగా వస్తాయి. ఓకే, దట్ ఈస్ బికమింగ్ వెరీ కామన్ థింగ్ ఇన్ ఇండస్ట్రీ. ఓకే, మేము అక్కడ చూసేది అంటే కోర్ ప్రాబ్లమ్స్ చెప్తారంటే ఒకటి మాకు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి, అది రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. బాంబేలో ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో 50% ఆఫ్ ది బాంబే ఏరియా, ఎంటైర్ బాంబే 50% ఏరియా పర్మిషన్స్ అన్ని కూడా ఢిల్లీ నుంచి తీసుకుంటున్నారు, ఎన్విరాన్మెంటల్ పర్మిషన్స్. అంటే బాంబే సచ్ బిగ్ సిటీ, ఆ బిగ్ సిటీలో 50% ఏరియా ఇస్ కవర్డ్ అండర్ దేర్ నేషనల్ పార్క్ అనో లేకపోతే ఇంకో హెరిటేజ్ అనో లేకపోతే ఇంకోటనో ఏదో పేరు చెప్పేసి వితిన్ ద 5 kilometers radius, వితిన్ 2 kilometers radius అని పెట్టి అన్ని కిలోమీటర్స్ రేడియస్ పెట్టేప్పటికి ఈ పర్మిషన్ అన్ని కూడా అక్కడ తీసుకోమని చెప్పంటున్నారు. ఓకే, సో ఇవాళ లాస్ట్ 6 months 8 months బట్టి బాంబేలో నో పర్మిషన్స్ ఆర్ గివెన్. సో వెరీ డిఫికల్ట్ దిస్ థింగ్. బాంబేకి వచ్చింది మాకు లేదు అనుకోవడానికి లేదు, లేకపోతే అది నెక్స్ట్ సిటీస్ కూడా టైర్ 2 cities కూడా వచ్చేస్తుంది, అదర్ సిటీస్ కూడా ఇంప్లిమెంట్ చేసేస్తాయి. అంటే చెప్పాలంటే మన బ్రహ్మారెడ్డి పార్క్ ఉంది, ఈ పార్క్ చుట్టూదా 5 kilometers చుట్టూదా మీరు లోకల్ ఎన్విరాన్మెంట్ పర్మిషన్ ఇవ్వకూడదు, ఓన్లీ సెంట్రల్ బోర్డు ఇవ్వాలి. అంటే 5 kilometers అంటే చూడండి, అవును అవును, ఎంత ఏరియా ఎంత అవుతుందో. తర్వాత రాకపోతే ఇంకో ఏరియా వస్తుంది, దాని చుట్టూతో కూడా మళ్ళీ 2 kilometers 5 kilometers పెట్టుకుంటారు. సో ఈ విధంగా ఏమవుతుందంటే ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. అంటే వాట్ కుడ్ బి ద రీజన్ ఫర్ దిస్? ఎందుకంటే ఏదో ఒక ఆలోచన లేకుండానే వాళ్ళు పెట్టరు కదా. అంటే ఆలోచన 2 రకాల ఆలోచన అండి. ఇప్పుడు నేను ఎక్కువ మన ఇండియాలో లాస్ట్లో నేను జరిగేట్లో చూస్తాను చాలా వరకు కూడా, మన కాళ్ళకి మనం తాళ్ళు కట్టేసుకుని
మనం యూరోపియన్స్తో అమెరికన్తో ప్రజాకారం చూస్తాం. ఓకే ఓకే. మనం లాస్ని చాలా ఎక్కువ అధిక వాడుకుంటామని అనిపిస్తుంది. ఎవరికి లేనటువంటి రూల్స్ అన్ని మనం పెట్టుకుంటాం. ఓకే. ప్రపంచంలో మీరు కానీ మనం తిరుగుతూ ఉంటే మీరు సింపుల్గా వాళ్ళ స్విట్జర్లాండ్ అంటే వెళ్ళండి, అసలు వాళ్ళకి ముందు ఇళ్ళు అన్నీ కూడా లేక్ చుట్టూతుంటాయి. అవును. ప్రతి ఇల్లు లేక్ అబెండింగ్ ఉంటుంది. ఉంటాయి. ఎంత ఉంటుంది అంటే ఒక 10 మీటర్స్ 15 మీటర్స్ కూడా ఉండదు. వాళ్ళు మరి లేక్ చుట్టుపక్కల పెట్టేస్తున్నారు. ఇప్పుడు సిడ్నీలో కూడా మొన్న డార్లింగ్ హార్బర్ చూసాము. డార్లింగ్ హార్బర్ చుట్టూ మొత్తం అంటే వాళ్ళకి మరి అయ్యేమో మన టూరిజం ప్లేస్ అంటాం. అక్కడికి వెళ్ళేసి ఆ హోటల్లో వాటర్ ఫ్రంట్ చూసుకొని అక్కడ $150 కాదు $1,000 వరకు కట్టి $1,000 పర్ డే రూమ్ అవును కట్టి అక్కడ కూర్చుని సూట్ రూమ్ ఎంజాయ్ చేసి బ్రహ్మాండంగా ఉందని చెప్పి చప్పలు కొట్టుకుంటున్నాం. మనం అందరికి అడిగాం పర్మిషన్. మనము వాటర్ ఫ్రంట్ బ్యాన్ అంటున్నాం, వద్దంటున్నాం. ఐ డోంట్ నో వాట్ ఇస్ ద డిఫరెన్స్. అంటే ఒక కంట్రీకి అలౌ చేసుకుని ఒక కంట్రీ కాదు, లేక్ ఆల్ ద డెవలప్డ్ కంట్రీస్ ఆర్ హ్యాపీ. నేను ఒక రెస్టారెంట్కి వెళ్ళాను లండన్లో, ఫ్యాన్సీ బ్రిటన్లో. వాడు నేను బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే సముద్రపు అల వచ్చి నా విండోకి పడుతుంది. ఓకే. సముద్రపు అల నేను కూర్చున్నట్టు షాప్కి విండోకి పడుతుంది. అంటే ఇది సముద్రం విండోకి పడుతుంది, నేను కూర్చున్నాను బ్రేక్ఫాస్ట్ చేస్తాను. మన దగ్గర నాట్ పాసిబుల్. మన సిఐజెడ్ రూల్స్ మళ్ళీ ఒక రకంగా పెట్టుకున్నాం. అట్లాగే ఇప్పుడు మనం ఈ నేషనల్ పార్క్స్ అంటాం. మీరు కొన్ని ఫారెన్ కంట్రీస్లో సినిమాలు చూస్తుంటారు, టీవీ సీరీస్ చూస్తుంటారు. సెంట్రల్లో మంచి పార్క్ ఉంటుంది, 100 acres పార్క్ ఉంటుంది. 100 acres చుట్టూతో బిల్డింగ్, హైరేజ్ బిల్డింగ్ కనపడతాయి. అవును. అంటే ఏంటి, అక్కడ వాటర్ ప్లేస్, ఇక్కడ పార్క్. అవును. మళ్ళీ మనం చెప్తాం పార్క్ చుట్టూ మనం నాకు సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ కావాలి, హైరేజ్. అంటే సో వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్? ఇవన్నీ కూడా ఎక్కడి నుంచో పట్టుకొస్తున్నాం. ఇప్పుడు మన అఫీషియల్స్ అందరు ఫారెన్ కంట్రీస్ విజిట్ చేస్తుంటారు, సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ. మరి అవి చూసి ఎందుకు వీళ్ళు ఇంప్లిమెంట్ చేయరు? అంటే చేయాలనిపించదా, లేకపోతే కావాలని చేయరా? ఎందుకంటారు? వాట్ కుడ్ బి ద రీజన్? హ్యూజ్ డిస్కషన్. దానికి సపరేట్గా ఈ సబ్జెక్ట్ సపరేట్గా ఒకసారి జస్ట్ అంటే ఇక్కడ ప్రోన్స్ అండ్ కాన్స్ చాలా ఉన్నాయి. మనం ఒక వ్యక్తి పర్సెప్షన్ ఒక రకం ఉంటుంది. ఇప్పుడు నా పర్సెప్షన్ పెరుగుతుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్న ప్రాంతాలు ఎక్కేసుకుంటే మనం ఈ రోజున కార్బన్ క్రెడిట్స్, సస్టైనబిలిటీ, ఇవన్నీ గురించి మాట్లాడుతాం సరే. ఫర్ ఇండియా ఇట్స్ ఆల్ ట్రాష్. అకార్డింగ్ టు మీ ఇట్స్ ఆల్ ట్రాష్. బికాస్ వాట్ ద పొల్యూషన్ వాట్ వీఆర్ క్రియేటింగ్ ఇన్ ద వరల్డ్. మిగతా మిగతా ప్రపంచం చూసుకుంటే వాళ్ళు ఆల్రెడీ క్రియేట్ చేస్తుంటే చూసుకుంటే వీఆర్ యాక్చువల్లీ న్యూట్రల్. కార్బన్ న్యూట్రల్ కంట్రీ అంతే. ఓకే. అంటే ఇంకా కొన్ని కంట్రీస్ అయితే దే కెన్ యూజ్ మోర్ కార్బన్. మీరు డెవలప్డ్ కంట్రీస్ అందరూ ఏమవుతుందంటే ఎట్లా ఉంటుందంటే, అమెరికా వాడు అక్కడ మీట్ రేట్ పెరిగిపోతే ఎందుకు పెరిగిందా మీట్ రేట్ అని చెప్పేసి అంటే ఇండియా వాళ్ళు తింటున్నారు కాబట్టి పెరిగిందంట. It is not a joke. It is a fact. It has come in the news. Okay. అంటే the consumption of meat has increased because Indians also started eating meat. అంటే అంతకుముందు తినేవారు కదా? అంతకుముందు తినేవారు కదా. Because it was poor country. అసలు మీట్ తినడం అనేది ఎప్పుడు నుంచి అండి? అసలు మనం ఎప్పుడు రీచ్ అయ్యాం? మనని ఒక 500 years బ్యాక్, నాట్ 500, 400 years బ్యాక్ వరకు వీఆర్ రిచ్ కంట్రీ. ఆల్ ఆఫ్ అస్ వి నో. అవును. ఆ రిచ్ కంట్రీ నుంచి 400 years మనం అబ్యూజ్ చేసి బ్రిటిష్ వాళ్ళు ఇంకా ఎక్కువ అయిపోయి మొత్తం మన ఎసెట్ మొత్తాన్ని పూర్ పీపుల్ చేసి వెళ్ళిపోయారు, ట్రీట్ చేశారు. అంటే 99.9% పీపుల్ ఆఫ్ ద పూరెస్ట్ పీపుల్ ఉన్నారు ఇండియా. ఆ స్టేజ్ తీసుకొచ్చాం. లేకపోతే వరల్డ్లో మీకు తెలుసో లేదో మనకి ల్యాండ్ తక్కువ అనుకుంటాం కంపేరిటివ్లీ చైనా, కంపేరిటివ్లీ అదర్ ప్లేసెస్. హైయెస్ట్ అగ్రికల్చర్ ల్యాండ్ ఎవరికి ఉందండి? ఇండియాకే ఉంది కదా. ఇండియాకి ఉంది. ఇండియా ల్యాండ్స్లో 53% కల్టివబుల్ ల్యాండ్స్. అవును. చైనాకి ఎంత ల్యాండ్ ఎక్కువ ఉంది, మాకన్నా 4 times ఎక్కువ, 5 times ఎక్కువ అని చెప్తారు. కల్టివబుల్ ల్యాండ్స్ ఇస్ వెరీ లో. అమెరికాలో కూడా కల్టివబుల్ ల్యాండ్స్ ఇస్ కంపేరిటివ్లీ ఇండియా ఇస్ లో. సో అంత కల్టివబుల్ ల్యాండ్స్ పెట్టుకుని మనకి ఫెమైన్, బెంగాల్ ఫెమైన్, గుంటూరు కరువు, అయితే మధ్యప్రదేశ్ కరువు, ఈ కరువులు వచ్చి వెరీ వెల్ 2 కోట్ల మంది చచ్చిపోయారు. అవును. ఇది బ్రిటిష్ టైంలో. ఏంటి ఇంత కల్టివబుల్ ల్యాండ్ ఉండి ఆ రోజు అనుకున్న పాపులేషన్ 20 crores పాపులేషన్కి ఏమైంది?
దే హ్యావ్ టేకెన్ అవే ఆల్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్, దే హ్యావ్ టేకెన్ అవే ఎవ్రీథింగ్ వాట్ అవైలబుల్ హియర్. వాడికి ఇక్కడ చేసిందే లేదు. చెరువులు కట్టలేదు, చెరువులు కూడా కొన్ని అంటే చివరిలో కొన్ని డ్యాములు కట్టాము అని చెప్పి చెప్పుకుంటున్నారు, కానీ వాళ్ళు చేసిన నష్టానికి చూసుకుంటే మనం చేసినటువంటి లాభం అనేది 100 రూపాయలు నష్టం చేసి 5 రూపాయలు ఇచ్చారు ఇక్కడ. అవును. సో ఇప్పుడు మనం బ్యాక్ టు ద పాయింట్, మరి అట్లాంటివి మన దగ్గర డెవలప్ కావాలంటే ఐ మీన్ అలాంటి క్లే కబట్టింగ్ ప్రాజెక్ట్స్ మనకు కూడా పర్మిషన్ ఇచ్చే రోజులు వస్తాయంటారా? ఫస్ట్ థింగ్ ఏంటంటే మన యొక్క డ్రైనేజ్ సిస్టమ్ని, ఎస్టీపీ సిస్టమ్ని, వీటి మీద అసలు ఎక్కడ పోలీసింగ్ చేయాలి అక్కడ పోలీసింగ్ చేయాలి. ఓకే, మనం వాటిని బాగా ఇంప్రూవ్ చేసేస్తాం. మన పోలీసింగ్ సిస్టమ్ అంటే నాట్ ద అదర్ రెగ్యులర్ పోలీస్. ఇవాళ నా ఇంట్లో నుంచి ఒక పొల్యూషన్ వెళ్తుందని చెప్పేసి అంటే ఆ పొల్యూషన్ వెళ్ళిన చోట నుంచి అక్కడ కన్వర్ట్ చేసి ఎస్టీపీ కన్వర్ట్ చేసి రీయూజబుల్ లెవెల్ ఆఫ్ వాటర్ లెవెల్ తీసుకెళ్ళి దాన్ని partly you can use it in the city, partly you can send it for the agriculture. Okay. We have the best beautiful blue sea etc. rivers and ఉన్నాయి. మీరు STP వాటర్ని ఏ లెవెల్ తీసుకెళ్ళొచ్చు అంటే వాడున్న సిస్టమ్స్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో డ్రింకబుల్ వాటర్ సింగపూర్లో కూడా ఇప్పుడు పోర్టబుల్ వాటర్ లెవెల్ తీసుకెళ్ళొచ్చు. అంత టెక్నాలజీ ఉంది, బట్ వీ డోంట్ నీడ్ దట్ లెవెల్. అట్లీస్ట్ ద లెవెల్ షుడ్ బి ఫర్ అగ్రికల్చర్ యూస్. ఓకే, మీరు హైదరాబాద్లో వచ్చేటంటే హైదరాబాద్లో మనం వాడే మొత్తం అంతా ఇప్పుడు 30 TMC 40 TMC వాడుతున్నాం. మ్యాక్సిమం 40 TMC వాడుతున్నాం. ఇది గ్రౌండ్ వాటర్ కానీ లేకపోతే బాగా సప్లై చేసేది కానీ. ఈ 40 TMC వాటర్లో యాక్చువల్గా 5 TMCని మనం దొరకకుండా పోయేది, 5 or 6 or 10. మిగతా 30 TMC ఇస్ అవైలబుల్ ఇన్ ద డిఫరెంట్ ఫామ్ వాటర్. ఆ వాటర్ మొత్తాన్ని ప్రాసెస్ ట్రీట్ చేసేయండి. డోంట్ సే దట్ వన్ హౌస్ ఆల్సో లెఫ్ట్. మనకుంటే 22 lakhs హోమ్స్ ఉన్నాయి. 22 lakhs హోమ్స్ నుంచి వచ్చేది మొత్తం ప్రాసెస్ చేయండి. ప్రాసెస్ చేసి ఇప్పుడు నవ్ యూఆర్ టాకింగ్ అబౌట్ మూసీ బ్యూటిఫికేషన్. యు పుట్ ఇట్ ఇన్ ద మూసీ. ఆ మూసీలో పెడితే చేపలు బతికే విధంగా చేయండి. ఆ వాటర్ షుడ్ బి ట్రీటెడ్ సచ్ ఎ లెవెల్ దట్ పీపుల్ కెన్ గో ఫర్ దేర్ అండ్ సిట్ దేర్ వితౌట్ ఎనీ స్మెల్ అండ్ చేపలు పెరిగేట్టుకుంటారు. ఇప్పుడు ఎర్లియర్ గవర్నమెంట్ కూడా STPs మేము సెటప్ చేస్తున్నాం అన్నారు. ఇప్పుడు కరెంట్ గవర్నమెంట్ కూడా STPs డెవలప్ చేస్తున్నాం అంటున్నారు. నాట్ అప్ టు ది మార్క్. అది ఫస్ట్ థింగ్ ఈజ్ ముందు ఎన్నేళ్ళకి ఇంకా డ్రైనేజ్ సిస్టమ్ మీద చూడండి. కొన్ని ఏళ్ళకి డ్రైనేజ్ సిస్టమ్ లేదు, ఇంకా కాలంలో పెట్టే ఇవి ఉంటాను. ఓకే, ఈ డ్రైనేజ్ సిస్టమ్ అన్ని తీసుకుపోయి చెరువుల్లో పాడు చేసాం. చెరువులో మూసి ఇవన్నీ కూడా అసలు మొత్తం చేయాలంటే మీరు ఇంకొక కాంట్రాక్ట్ అంటే నేను ఒప్పుకుంది మిగతా వాళ్ళు ఒప్పుకునేది. మీరు ఒక అపార్ట్మెంట్లో STP ప్లాంట్ పెడతారు, దానికోసం సెల్లాట్ అవుతున్నాం, ఇన్ని చేస్తున్నాం, అక్కడ ప్లాంట్ పెడుతున్నాం. పెట్టేటప్పుడు బ్యూటిఫుల్ ప్లాంట్ టెక్నాలజీ పెట్టిగా మా గవర్నమెంట్ చెప్పినట్టుగా పెడుతున్నాం. తర్వాత మేము మెయింటైన్ చేయం. అది ఎవరు చేస్తారు? వెల్ఫేర్ అసోసియేషన్ చేయాలి. వెల్ఫేర్ అసోసియేషన్ ప్రాసెస్ చేస్తుంది, చేసేసి దానికి ఖర్చు పెడుతుంది. ఖర్చు పెట్టి ఆ వాటర్ని కొంత వాటర్ వాడుకుంటారు, 5% 10%. రిమైనింగ్ 90% వాటర్ బయటకు వెళ్ళిపోతాయి. ఎక్కడికి వెళ్తుందండి? అదే డ్రైనేజ్లోకి వెళ్తుంది. అంటే ఏంటి దాంతో నువ్వు వాటర్ ప్రాసెస్ చేసి మళ్ళీ గ్రే వాటర్ కలుపుతున్నావు. ఎట్టాగు గ్రే వాటర్కి వెళ్తూ వస్తున్నావు అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు? దే ఆర్ నాట్ డూయింగ్ అప్ టు ది మార్క్. మొత్తం తీసుకెళ్ళి డ్రైనేజ్ కట్టేస్తారు. సో వాట్ ఈస్ ద పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ దిస్? యూ కలెక్ట్ ఆల్ ద మనీ. మీ STPకి ఎంత ఖర్చు అవుతుందో ఒక బిల్డర్కి అపార్ట్మెంట్ కడితే ఎంతో లెక్కేయండి. ఫర్ ఫ్లాట్ ఎంత అవుతుందని చెప్పేసి యూ టేక్ దట్ మనీ అండ్ కమ్యూనిటీ STP పెట్టండి. వాటిది కమ్యూనిటీ STP ఎక్కడ పెట్టుకుంటా ఉన్నాం? అదే చుట్టుపక్కల అపార్ట్మెంట్స్ అన్ని కలిపి ఏరియా మొత్తాన్ని తీసుకోండి, ఒక జోన్. ఈ జోన్లో వచ్చే వాటర్ బికాస్ ఆఫ్ ద కాంటూర్ ఆల్ ద వాటర్ ఇస్ కమింగ్ టు దిస్ పర్టికులర్ పాయింట్. అక్కడ STP ఈ గో టు అండర్ గ్రౌండ్. అందరు సెల్లార్లో పోతున్నారు కదా, అంటే ఈ గో టు అండర్ గ్రౌండ్. యూ పుట్ ద కంప్లీట్ ప్రాసెసింగ్ ప్లాంట్. ఓకే, పెట్టేసి ఆ వాటర్ క్వాలిటీ బికాజ్ యూఆర్ నాట్ డూయింగ్ ఇండివిజువల్ చేయడం. నేను నా ప్రకృతి ఖర్చు లేదు, కమ్యూనిటీ చేస్తుంది. ఫుల్లెస్ట్ లెవెల్ ఆఫ్ వాటర్లో తీసుకోండి. ఎక్కడైతే మీరు అక్కడ స్విమ్ చేయొచ్చు అనే లెవెల్ తీసుకెళ్ళండి. తాగటానికి లెవెల్ పక్కన పెట్టండి, నేను స్విమ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది అనే లెవెల్ తీసుకెళ్ళండి. బట్ ఈజ్ దట్ పాసిబుల్ ఇన్ కరెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కండిషన్స్? ఎందుకంటే ఇప్పుడు మనకి నేను చెప్పినటువంటి ఇవి ఓవర్ నైట్ జరగకపోవచ్చు. ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు సపోజ్ జూబ్లీ హిల్స్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. జూబ్లీ హిల్స్లో డిఫరెంట్ రోడ్స్, డిఫరెంట్ బిల్డింగ్స్, హైట్స్, డౌన్స్. సో ఇదంతా ఉన్న నేపథ్యంలో జూబ్లీకి సంబంధించిన మొత్తం
తీసుకొచ్చి ఒక చోట తెచ్చి చేయడం ఈజీ సింపుల్ సొల్యూషన్. కానీ ఎక్కడ ల్యాండ్ ఎక్కడ ఉంది అక్కడ ల్యాండ్ జూబ్లీస్లో కాదు, మన ఉన్న చోటల్లో కూడా 10 to 15% పార్కులు ఉన్నాయి. జూబ్లీస్ మొత్తం ఉన్నాయి కదా, ఉన్నాయి కదా. అంటే ఈ పార్కులన్నీ కూడా డిఫరెంట్ లొకేషన్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ లొకేషన్లో ఈ పార్క్ని డిస్టర్బ్ చేయట్లా. ఈ గోటు అండర్ గ్రౌండ్ ఓకే. ఈ గోటు 4 అట్లీస్ట్ 30-40 మీటర్స్ డౌన్. ఆ ఏరియాలో ఏ పార్కులు పెట్టాడో ఆ పార్క్ చుట్టూ వచ్చే అన్ని కూడా కన్స్ట్రక్ట్ చేసేయండి. ఈ అప్ అండ్ డౌన్స్లోనే పార్కులు ఉన్నాయి. మీరు ఎప్పుడు ప్రతి చోట ప్రతి డౌన్లో పార్క్ ఉంది, అప్లో పార్క్ ఉంది. ఓకే. యూ ప్రాసెస్ ఇట్ అండర్ గ్రౌండ్. దే డోంట్ థింక్ దట్ యూ ఆర్ లూజింగ్ ద పార్క్. అలా అని కాదు సార్, అంటే మీ పార్క్ లోపలికి వెళ్ళి కిందకి వెళ్ళి మీరు కొన్ని సిటీస్కి వెళ్తే ఒక టౌన్స్ బిగ్గెస్ట్ మార్కెట్స్ అన్నీ కూడా అండర్ గ్రౌండ్ వెళ్ళిపోతా ఉన్నాయి. కొరియా కానీ, జపాన్ కానీ, లేకపోతే ఇప్పుడు కెనడా కానీ పోతే అండర్ గ్రౌండ్లో యూ సీ కిలోమీటర్స్. ఇదేంటి పెద్ద విషయం ఏంటి చెప్తారేంటి? ఇప్పుడు ఉన్న టెక్నాలజీలో అసలు ఏదేం చేయొచ్చు. సో ఉన్న పార్కుల్లో కిందకి వెళ్ళిపోయి కిందకి మీరు కావాల్సిన ఎంత స్పేస్ మొత్తం కలిసినా కానీ 2000 square meters ఏరియా కింద పార్క్ చేసి మొత్తం పెట్టేసేయండి. మొత్తం ఎక్కడ వచ్చింది లోకల్ కలెక్ట్ చేసేయండి, కలెక్ట్ చేసేసి పంపించేయండి. ఈ అక్కడ ఫస్ట్ థింగ్ వ్యూ బిజినెస్ చేయడం చాలా తేలిక. ఓకే ఓకే. అచ్చా అవునా. అసలు ఎన్ని రాలండి మనకు ఎక్కడ పోతున్నాయి ఎన్ని ఎక్కడ చోట తీసుకెళ్తున్నాం కదా. ఏది మూసీ దగ్గరకో, కెనాల్ దగ్గరకో, లేకపోతే చెరువు దగ్గర దుర్గం చెరువు తీసుకెళ్తున్నాం కదా. ప్రాసెస్ చేసేయండి. మెగా ప్లాంట్స్ చేయొచ్చు. సో ఉంటే మార్గం ఉంది. నాకు డబ్బు కావాలని చెప్పేసి డబ్బు అది కూడా అవైలబిలిటీ వస్తుంది. ఎనీథింగ్ ఈజ్ ఇందా చెప్పినట్టుగానే ఎస్టీపీ ఖర్చు పెట్టడానికి ఒక్కొక్క ఎస్టీపీ మాట్లాడుకుందాం. ఒక 1000 కోట్ల రూపాయలు చొప్పున సంవత్సరానికి ఇట్లా కలెక్ట్ చేసిన ఎఫ్ఐఆర్ కలెక్ట్ చేసినట్టు 1000 కోట్లు. ఎస్టీపీ పెట్టేవాడు అందరికి పెట్టే డబ్బులతో 1000 కోట్లు వస్తుంది. ఇప్పుడు మేము ఎస్టీపీ పెట్టుకుంటే నాకు ఖర్చు అవుతుంది కదా. అవునవును. ఆ డబ్బే నేను కమ్యూనిటీకి ఇచ్చేస్తాను, అదే ఫీజుగా ఛార్జ్ చేయండి. సో అవన్నీ తీసుకోండి. సో ఎగ్జిస్టింగ్ కాలనీస్లో కూడా ఇట్లా చేయొచ్చు అంటారు మీరు? కంప్లీట్ A to Z ఎంటైర్ హైదరాబాద్ చేయొచ్చు. 30 TMC వాటర్ని ఇరిగేషన్కి ఇవ్వచ్చు. గ్రేట్. ఓకే, కమింగ్ టు ద పాయింట్. ఇప్పుడు మనం ఫస్ట్ నేషనల్ లెవెల్ ప్రాబ్లమ్స్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అనుకున్నాం. నెక్స్ట్ దెన్ కమింగ్ టు మాకు సివిల్ ఏవియేషన్ ప్రాబ్లమ్స్. ఓకే. సివిల్ ఏవియేషన్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అది పర్టికులర్గా కొన్ని సిటీస్లో అది ఆ టెక్నికల్ గ్రౌండ్స్ మీద కొన్ని ఉన్నాయి. మీకు చెప్తానండి, ఇప్పుడు 50 meters is allowed పర్టికులర్ ప్లేస్ హైట్. 50 metersకి 1 feet ఎక్కువ అయితే ఓసిరాదు. ఓకే. అంటే 50 meters అంటే 165 feet. 165 feet బదులు 166 feet వాడు వచ్చి మెజర్మెంట్ చేస్తే కొత్త ఇన్స్ట్రుమెంట్స్ ఎన్ని వచ్చినాయి మెజర్మెంట్ చేయడానికి. అది 166 ఉంది. ఓసి ఇవ్వరుగా. ఓసి ఇవ్వట్లేదు. ఇది ఇక్కడ లాజిక్ ఏంటి అసలు? ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒక సర్ప్రైజ్ థింగ్ ఏంటంటే ఇది వెరీ టెక్నికల్ సబ్జెక్ట్. వాళ్ళు లెవెల్స్ తీసుకున్నప్పుడు నా ఫ్లైట్ ఎన్ని లెవెల్స్ తీసుకున్నప్పుడు నేను ఆల్రెడీ 16.5 meters నేను క్వశ్చన్ పెట్టుకున్నా. నేను పర్మిషన్ ఇచ్చేప్పుడే నేను 150 meters ఇచ్చేప్పుడు నాకు 16 meters క్వశ్చన్ ఎక్స్ట్రా పెట్టుకున్నా. ఓకే. సో క్వశ్చన్ పెట్టుకున్న తర్వాత కూడా కొంచెం 1 feet ఏమంటాడు, మీ 1 feet ఇస్తే రేపు మీరు 1 feet పెంచి మళ్ళీ 1 feet వస్తారంటాడు. ఓకే. దట్ ఈస్ అడమెంట్ డిస్కషన్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కొన్ని వచ్చిన దగ్గర అయిపోయి ఉన్నాయి చాలా. సో మీరు ఈ మధ్య హైదరాబాద్లో గమనించారా? సో దుండిగల్ దగ్గర అది ఇంకో సబ్జెక్ట్. సివిల్ ఏవియేషన్ ఇస్ వన్ సబ్జెక్ట్. సివిల్ ఏవియేషన్ రిలేటెడ్. సివిల్ ఏవియేషన్ రిలేటెడ్ కాదు. దెన్ కమింగ్ టు ద డిఫెన్స్ ఎయిర్లైన్ అకాడమీస్. ఇప్పుడు దిండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ మన ప్రగతి నగర్ దాదాపులో ప్రొఫైలింగ్ డిస్టెన్స్ లెక్కేసుకుంటే 18 కిలోమీటర్లు ఉంటుంది. మనకు ప్రయత్నం మన ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉన్నప్పుడు కూడా మనకి హైట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏం చేశారు, అక్కడ ఆ ఏరియా మొత్తాన్ని తీసుకొచ్చేసేసి రెడ్, ఎల్లో, గ్రీన్ జోన్లు పెట్టేసేసి వాళ్ళు 150 మీటర్లు సివిల్ ఏవియేషన్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. సివిల్ ఏవియేషన్ 150 మీటర్లు పర్మిషన్ ఇచ్చింది. ఇప్పుడు దాన్ని 92 మీటర్లు చేశారు. ఈ డిఫెన్స్ అకాడమీ పర్మిషన్, ఎవ్రీబడి పర్మిషన్ అన్నీ వచ్చేసి, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వచ్చేసి అన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు కర్తానికి వెళ్ళేటప్పటికి వాడు వచ్చేసి నో యూ కెనాట్ కన్స్ట్రక్ట్, యూ హ్యావ్ టు కమ్ టు అస్. అది ఇప్పుడు ఈ లాస్ట్ 1 year బట్టి జరుగుతుంది. అండ్ ఇన్ని సంవత్సరాలు బట్టి పట్టించుకోలేదు. ఇప్పుడు ఇదే స్టార్టెడ్. ఏమవుతుంది మళ్ళీ ఇది ఎంత అయిపోయింది, మన కాళ్ళ మనం కట్టేసుకుంటున్నాం. అదే సార్, ఇప్పుడు అక్కడ మనం దిండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ పెట్టిన ఎన్ని సంవత్సరాల కింద పెట్టినప్పుడు చూసుకుంటే ఒక 50 ఏళ్ళ కిందట ఆ రోజు సిటీకి అది 100 కిలోమీటర్లు దూరం ఉండదు. సిటీ ఇప్పుడు దాని దగ్గరికి వచ్చేసింది. దానికి కాంపౌండ్ వరకు కూడా సిటీ వచ్చేసింది. అవును.
ఇట్స్ నాట్ గుడ్ పాయింట్ టు షిఫ్ట్ రాడికల్ థింకింగ్. అవును, లెట్ us go to the radical thinking. ఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ దగ్గరికి వెళ్తే బెస్ట్ వాళ్ళు అసలు నాకు తెలిసి. నువ్వు ఇంకో 50 years సరిపోయేటికి షిఫ్ట్ అవ్వండి, అదే ఇంకో 50 years సరిపోయేటికి షిఫ్ట్ అయిపోండి. ద వాల్యూ ఆఫ్ యువర్ ప్రాపర్టీ ఈ సచ్ ఏ హ్యూజ్ ప్రాపర్టీ. వాళ్ళకి ఎందుకు ఎయిర్ ఫోర్స్ అకాడమీకి ఉన్న ప్రాపర్టీ వాల్యూ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్. అవును, ఆ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్తో యూ కెన్ అక్వైర్ మోర్ ల్యాండ్, యూ కెన్ బిల్డ్ బెటర్ టెక్నాలజీ, బెటర్ హౌసింగ్, బెటర్ థింగ్స్. ఇప్పుడు హ్యూమన్ బీయింగ్ మెంటాలిటీ అంటే అడాప్టబిలిటీ. వీ కీప్ ఆన్ మూవింగ్. యాక్చువల్ మనందరూ కూడా ఎక్కడి నుంచి ఆఫ్రికా నుంచి మైగ్రేట్ వచ్చామంటున్నాం. ఏదో ఎట్లా వచ్చారో తెలియదు మనకి, వచ్చారని చెప్తున్నారు. అట్లాగే మనకి ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి మైగ్రేట్ అవుతున్నారు. బీహార్ నుంచి హైదరాబాద్ మైగ్రేట్ అవుతున్నారు. వై నాట్ యూ మైగ్రేట్? వై డూ పుట్ రిస్ట్రిక్షన్స్ ఆన్ సిటీ? ఇట్ ఈస్ రాడికల్, బట్ ఐ సపోర్ట్. అంటిల్ అన్లెస్ యూ టేక్ ద రాడికల్ స్టెప్స్ ఫర్ ద సిటీ. ఏదో ఉన్న లాస్ట్తోనే పే చేయాలనేది కావద్దు, ఉన్న లాస్ట్తో పే చేయట్టు కాదు, లాస్ట్ మార్చుకుందాం, లాస్ట్ని మనం అడాప్టబిలిటీ లెవెల్ తీసుకెళ్దాం. ఓకే, సో పొల్యూషన్ అయిపోయింది, సివిల్ ఏవియేషన్ అయిపోయింది. నెక్స్ట్ ప్రాబ్లం మాకున్నటువంటి దొంగల కోసం పేరుతో మన మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్తో ఉన్నట్టు ప్రాబ్లమ్. దెన్ కమింగ్ టు ద ఫోర్త్ ప్రాబ్లమ్ ఈజ్ అవర్ ఫైనాన్స్. ఫైనాన్స్ దానికి వచ్చేటికి మాకు మేజర్గా ఉన్నటువంటి మేజర్ ప్రాబ్లం ఏంటంటే, నేను ఫైట్ చేస్తే ఎక్కువగా ఎప్పటికీ హౌసింగ్ వచ్చి ఈ మధ్య 55 lakhs ఏదో పెంచుతున్నారు అని నా రికమెండేషన్. నేను ప్రతి చోట ప్రతి మినిస్ట్రీలో ఇచ్చి ఓకే మీరు చేసిందేనా అది? పర్సనల్లీ హరిబాబు గారు ఇచ్చారు. సూపర్ సార్, మీరు గ్రేట్. అసలు చాలా గొప్ప విషయం సార్ అది. ఎందుకంటే అసలు భారతదేశంలో ఉన్న మధ్యతరగతి ప్రజలకి మీరు ఒక గొప్ప మేలు చేసినట్లు యాక్చువల్గా. సో అది నీతి ఆయోగ్ దగ్గరికి వెళ్ళింది. అయిపోతే మాత్రం నా ప్రెసిడెన్సీలో అది వచ్చింది పెద్ద గొప్పగా చెప్పుకునేటువంటి. సూపర్. ఏంటంటే ఇప్పుడు పిఎంఏ స్కీమ్ కింద 7 years బ్యాక్ స్టార్ట్ చేశారు. ఆ రోజున 45 lakhs పెట్టారు. 7 years బ్యాక్ హైదరాబాద్లో 45 lakhsలో 1000 square feet అంటే 60 meters మీన్స్ సెలబుల్ ఏరియా 1000 square feet వస్తుంది. 1000 square feet 45 lakhs కాదు, 38 lakhs కూడా ఇచ్చాం. తర్వాత ద ఇన్ఫ్లేషన్ అన్న మీకు తెలుసు, కోవిడ్ తర్వాత శాలరీస్ పెరిగింది, లేబర్ కాస్ట్ బాగా, కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగింది, కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ కాస్ట్ అన్ని కూడా పెరిగినాయి. ఇన్ఫ్లేషన్ మీకు ఆర్బీఐ ఇన్ఫ్లేషన్ ఉంది కదా, ఆర్బీఐ ఇన్ఫ్లేషన్ ఫర్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి ఉంది కదా, 6 or 7 or 8 ఉంది కదా. మీరు ఈ 7 years ఇన్ఫ్లేషన్ ఆర్బీఐ ఇన్ఫ్లేషన్తో లింక్ చేయండి చాలు. ఆ రోజున 100 points ఉంది, వాళ్ళ 140 points ఉంది. ఇంక్రీజ్ ద 45 lakhs to 40%. సింపుల్ థియరీ. నా లెక్క ప్రకారం 60 lakhs వస్తుంది. సో వరస్ట్ 55 చేయండి. సో మీరే రికమెండ్ చేశారు కంటిన్యూస్ 1.5 year బట్టి కంటిన్యూస్గా కనీసం 5 సార్లు 10 సార్లు చెప్పింటారు. గ్రేట్ సార్. సో అది 55 lakhs చేయడానికి కొంత సుముఖంగా ఉన్నారు. అది నీతి ఆయోగ్ వరకు వెళ్ళింది. సో ఐ హోప్ ఇట్ విల్ కమ్ నెక్స్ట్ మంత్ or 2 months వచ్చేస్తాను అనుకుంటున్నాను. గ్రేట్. అది రావడం ఒకటి కాకుండా అది వస్తే ఏమవుతుందంటే 55 lakhsకి మళ్ళీ హైదరాబాద్లో ఎఫర్డబుల్ హౌసింగ్ కట్టడానికి డెవలపర్స్కి అవకాశం ఉంటుంది, స్కోప్ పెరుగుతుంది. అవును, ఇది ఒకటి మంచి జరుగుతుంది. రెండోది ఇంకా 3 జరుగుతున్నాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన మళ్ళీ కొత్తగా 1 crore houses-కి ఇచ్చారు. ఇప్పుడు కొత్త కట్టబోయేట్టు కూడా మళ్ళీ ఆ స్కీమ్ కింద 2.7 lakhs ఇంట్రెస్ట్ సబ్మిషన్. అవును. ఇప్పుడు ఇంట్రెస్ట్ సబ్మిషన్ ఆపేశారు. ఓకే. ఇప్పుడు ఈ రీసెంట్గా జరుగుతున్న ప్రాజెక్టులో ఎయిర్టీకి ఇంట్రెస్ట్ సబ్మిషన్ ఇవ్వట్లేదు సార్. ఇది యాక్చువల్గా పిఎంఏ స్కీమ్ కింద రిజిస్టర్ అయ్యి అప్పుడు వచ్చినట్టు కూడా, అంటే ఇప్పుడు somebody is constructing 250 apartments, 250 flats. 250 ఫ్లాట్స్లో 150 మందికి వచ్చింది, 100 మంది రావట్లేదు. ఓకే. అంటే ఎందుకు? వాట్ ఇస్ ద రీజన్? I don't know. The bankers are not taking the applications. ఇక్కడ క్వశ్చన్ వేయద్దండి, ఎందుకు బ్యాంకు తీసుకోవట్లేదంటే అంటే ఎట్లా ఉంటుందంటే చీమ ఎందుకు కుట్టామని దగ్గర నుంచి అట్లా వెళ్తే అక్కడికి వెళ్తుంది, ఆ కథలాగా వెళ్ళిపోతుంది. సో మళ్ళీ వాళ్ళు ఇవ్వట్లేదు. ఏటీఐబీ విత్డ్రా చేశారు. 45 lakhs రిజిస్ట్రేషన్ పెట్టారు. 2.7 lakhs రావట్లేదు. ఇంకా మిగిలింది ఏంటి? 1% జిఎస్టీ ఉంది. సో అది ఒక్కటే చేయటం వలన ఇక్కడ మీకు ఇంకొక చిన్న విషయం చెప్పుకోవాలి. లాస్ట్ మనకి థ్యాంక్స్ టు అవర్ పివి నరసింహరావు గారితో మొదలైంది మనకి రిఫార్మ్స్. ఆయన రిఫార్మ్స్ మొదలైన తర్వాత 2000 నుంచి మనం వెల్త్ క్రియేషన్ బాగా పెంచగలిగాం. జీడిపి గ్రోత్ కానీ అన్ని కూడా బాగున్నాయి. వెల్త్ క్రియేషన్ కూడా బాగా పెంచగలిగాం. బట్ అన్ఫార్చునేట్లీ అవర్ ఫిగర్స్ షోస్ లైక్ దిస్. 1% ఆఫ్ ద పాపులేషన్ గాట్ 1/3 వెల్త్ 1% పాపులేషన్కి వచ్చింది. 9% పాపులేషన్ గాట్ అనదర్ 1/3.
అంటే 2/3 ఆఫ్ ది థింగ్ హెస్ గాన్ టు ఓన్లీ 10% ఆఫ్ ద పాపులేషన్. 90% ఆఫ్ ద పాపులేషన్ వచ్చింది 1/3. దాంట్లో ఏమైందంటే ఈ సోకాల్డ్ కొత్త వర్డ్ HNIs, హైటెక్ ఇండివిజువల్స్ అనే కొత్త వర్డ్ వచ్చింది. ఇంతకుముందు ఎప్పుడు 20 ఏళ్ళ కింద లేదు అది. 20 ఏళ్ళ కింద ఇండియాలో 100 కోట్లు ఉండడం కష్టం ఉండేది. ఇదో ఎక్సెప్ట్ టాటా బిర్లాస్ చెప్పిన వాళ్ళు చెప్తే అంతకుముందు అసలు ఏముండేది కదా. 30 ఏళ్ళ కిందట అంబాసిడర్లు వెళ్తాం గొప్ప ఉండేది. ఆ స్టేజ్ నుంచి వెల్త్ క్రియేషన్ అయింది. వాళ్ళ వీఆర్ యూజ్ టు బై క్రోర్స్ ఆఫ్ కార్స్ ఆల్సో. ఈ మొత్తం వెల్త్ అంతా ఇప్పుడు 66% వెల్త్ వీళ్ళ 10 మంది 10% ఉంది. ఈ 10 మందికి ఇంకొంచెం మేబీ ఇంకో అనదర్ 5% 6% పీపుల్కి ఈ 15%కే మేము సర్వ్ చేస్తున్నాం. మిగతా 85% ఆర్ 80% పీపుల్కి అసలు మేము మేము సర్వ్ చేయట్లేదు. సర్వ్ చేయడానికి అవకాశం లేదు. ప్రధానమంత్రి ఆవాస్ వచ్చి అఫోర్డబుల్ హౌస్ వచ్చినప్పుడు కొంతమంది చేయగలిగాం. ఇప్పుడు దాంట్లో ఈ అన్ని తీసేటప్పటికి అది కూడా పోయింది. సో ఇప్పుడు మళ్ళీ మీరు పోరాటం స్టార్ట్ చేయాలి. మళ్ళీ అడుగుతున్నాం, మళ్ళీ ATAB రీఇంట్రడ్యూస్ చేయమని అడుగుతున్నాం. ఆల్రెడీ మీరు బడ్జెట్లో కూడా మనం అడిగినట్టున్నారు కదా సార్. కంటిన్యూస్ అడుగుతున్నాం. తర్వాత కూడా అడుగుతారంటే 25 lakhs మీద లోన్ మీద 5% ఇంట్రెస్ట్ క్యాప్ చేయమంటున్నాం. ఓకే. దానివల్ల యూజ్ ఏంటి సార్? ఇప్పుడు ఒక అఫోర్డబుల్ హౌసింగ్ కట్టారు 55 లక్షలు. ఇప్పుడు 55 కాదు, 55 దొరకచ్చు, 40 కూడా దొరకచ్చు. ఓకే. అవుట్స్కట్స్ పోతే వీడికి 25 lakhs 25% ఇంట్రెస్ట్ మీద వస్తే ఈఎంఐ వచ్చి అదే 25 lakhs ఈఎంఐ కట్టుకుంటే 25,000 వస్తుంది. వీడికి 19,000 18,000 వస్తుంది. అవును. చేతిలో ఒక 10 లక్షలు పెట్టుకుని 25 lakhs పెట్టుకుంటే 40 lakhs కొనుక్కోగలిగితే వాళ్ళకి 1.5 bedroom వస్తుంది. 2 bedroom ఫుల్ బెడ్రూమ్ అంటే IFI పడుతుంది. 1.5 bedroom దట్ ఇస్ ఆల్సో ఓకే. ఇప్పుడు హాలు పిల్లలు పడుకోవడానికి అంటే ఇనిషియల్ స్టేజెస్లో ఇప్పుడు పెళ్ళయి ఒక 2 పిల్లల వరకు పిల్లలు పెద్దవాళ్ళ వరకు సఫిషియెంట్ అవుతుంది. అవును. ఎందుకంటే మనంతా కూడా డబ్బులు అట్లా బతికినాడు కదా. అంతే కదా సార్. అవును. సో 1.5 bedroom స్టైల్లో ఉన్నప్పుడు అలాంటి స్టూడియో అపార్ట్మెంట్స్ అలాంటి స్టైల్ ఇప్పుడు ఏంటంటే దే హ్యావ్ 25 lakhs మీద మీకు ఈఎంఐ తక్కువ అవుతుంది. ఇవాళ మీ 20,000 రూపాయలు లోపుగానే ఈఎంఐ ఉంటే మీకు చాలా మందికి కొనుక్కోవడానికి అవకాశం. వాళ్ళ సిటీలో ఉన్నాడులో 40 పాపులేషన్ 20 లక్షలు కూడా ఉన్న కుటుంబాలకు తీసుకుంటే దాంట్లో మీకు 5 లక్షల కుటుంబాలకి చాలా హ్యాపీగా వచ్చేస్తాయి. అవును. అంటే 5 లక్షల కుటుంబాలకు ఎలిజిబిలిటీ క్రియేట్ చేస్తున్నారు. ఇందాకన్నా చూసారా ఎఫర్డబిలిటీ పోగొట్టామని. అవును. ఎఫర్డబిలిటీ పోగొట్టడానికి ఇది ఇంకోటి వస్తుంది. సో మళ్ళీ తేవచ్చు ఎఫర్డబిలిటీని. సో ఎట్లుంది సార్? అంటే ఇప్పుడు ఈ 5% ఇంట్రెస్ట్ అనేది మీరు ఎవరెవరికి రిప్రజెంటేషన్స్ ఇచ్చారు? మా మినిస్ట్రీ ఉంది, మా హౌసింగ్ మినిస్ట్రీలో కంటిన్యూస్గా ప్రతి IAS ఆఫీసర్కి ఇచ్చాను, ప్రతి మినిస్టర్కి ఇచ్చాను. ఓకే. అంతకుముందు మా పురి గారికి ఇచ్చాను, హర్దీప్ సింగ్ పురి గారికి. ఈరోజు మనోహర్ కట్ట గారికి ఇచ్చాను. అలాగే అంతకుముందు ఉన్నటువంటి కౌశల్ కిషోర్కి ఇచ్చాను. ఇప్పుడు ఇంకో వచ్చినటువంటి సాబు గారికి ఇచ్చాను. IAS ఆఫీసర్ చేంజ్. అంటే RBI వాళ్ళకి కూడా ఏమన్నా RBIకి వెళ్తాం. RBI అవసరం లేదా? గవర్నమెంట్ డెసిషన్. ఫైనాన్స్ మినిస్ట్రీ ఫైనాన్స్ త్రూ అవర్ మినిస్ట్రీ ఫైనాన్స్. ఓకే. బడ్జెట్లో ఇచ్చింది కూడా. ఇక్కడ ఇంకోటి అండి, గవర్నమెంట్ నష్టం ఉందా? 5% ఉండడం గవర్నమెంట్ నష్టపోతుందా? నష్టమే లేదు కదా. RBI ఇచ్చే బ్లెండింగ్ రేట్ ఎంత ఉన్నప్పుడు 6.7 6.6 స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది కదా. అవును సార్. అవును. అంటే 1.7% లాస్ వస్తుంది. ఓకే. RBI పాయింట్ ఆఫ్ 1.7% లాస్ వస్తుంది. ఇంకొక 0.5% బ్యాంకులకి మానిటరీ చేసాను అనుకుందాం. 2.25% దానివల్ల ఏమవుతుందంటే ముందు మీకు 45 lakhs వర్త్ ఆఫ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఫ్లాట్. ఆ 45 lakhs కన్స్ట్రక్షన్ జరగడం వల్ల మీకు ఆ 45 lakhs 30 lakhs వర్త్ ఆఫ్ ది మెటీరియల్స్ ఉన్నాయి. అవును. దానికి GST మెటీరియల్స్ మీద వచ్చి కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు GST వచ్చేస్తుంది. అంటే యావరేజ్ 18% ఎక్కడ 5.5 lakhs GST గవర్నమెంట్ రెవెన్యూ వస్తుంది. అవును. తర్వాత రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ప్లస్ ఇవి GST. అవును. మన కట్టేటప్పుడు GST ఇన్ని వచ్చినప్పుడు ఏంటంటే ఇంత డబ్బు ముందే వస్తుంది. వాట్ యూఆర్ గివింగ్ ఇన్ ద 2.25% ఆన్ 30 lakhs ఫర్ నెక్స్ట్ 15 years ఇట్ ఇస్ మచ్ లెస్. అవును. సో యూఆర్ క్రియేటింగ్ ద వెల్త్, యూఆర్ క్రియేటింగ్ ద GDP అండ్ యూఆర్ క్రియేటింగ్ ద పూర్ పీపుల్ హోమ్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే. సో ఇది కూడా త్వరలో ఎక్స్పెక్ట్ చేయొచ్చా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి? ఐ విల్ ఫైట్. Great. On behalf of all my middle class members and also for the people, I'll fight because I taken the position. I'll fight. Sure. Great sir. ఇంకా నెక్స్ట్ ఇంకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? అఫోర్డబుల్ అయిపోయింది. నెక్స్ట్ డెఫినెట్గా ఎన్విరాన్మెంట్ నాకు అక్కడ ఫైనాన్స్ వచ్చాడు. అఫోర్డబుల్ హౌస్ ఉంటే నేను అడగను, ఎటువంటి కన్స్ట్రక్షన్స్ ఏమో కూడా అడగను నేను. ఎందుకంటే హై నెట్ వర్త్ పీపుల్కి మనకి అడగాల్సిన పని కూడా లేదు. 10 crores ప్రాపర్టీ 12 crores ప్రాపర్టీ దే డోంట్ బాదర్. అట్లాగే నెక్స్ట్ వచ్చేప్పటికి మాకు ఉన్నటువంటి ఇది
లాస్ట్ వన్ ఎవరికంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండియా. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే పర్మిషన్స్ రిలేటెడ్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో పర్మిషన్స్ కదండి, ఈవెన్ లీగల్ ఎన్ఓసీస్. ఓకే ఓకే. ఇది అంటే మనం డిసిస్ట్ డిలేడ్ ఇస్ డినైడ్ అని. అవును. దిస్ ఇస్ వెరీ మచ్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ రియల్ ఎస్టేట్. దానికి పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. యాక్చువల్గా ల్యాండ్ టైటిల్ గ్యారంటీ యాక్ట్ ఒకటి వచ్చి తీసుకొచ్చారు. అవును. అది యాక్ట్గా తీసుకోలేదు, అది ఒక రికమెండేషన్ తీసుకొచ్చారు నీతి ఆయోగ్ ద్వారా. అన్ఫార్చునేట్లీ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ గవర్నమెంట్ స్టార్టెడ్, అది పొలిటికల్ దీనికి మర్డర్ అయిపోయింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పొలిటికల్ మర్డర్ జరిగింది దాని మీద. వెరీ అన్ఫార్చునేట్. మళ్ళీ అటువంటి యాక్ట్ మళ్ళీ వేరే స్టేట్ పెట్టాలంటే దాని గురించి భయపడే లెవెల్ తీసుకొచ్చేసారు. ఓకే ఓకే. కానీ it is required. When we are talking about 2047 developed country and all these things, ease of doing business is not there, then there is no developed country status. Okay okay. Ease of doing business కూడా అడుగుతున్నాం. సో దాన్ని కూడా డెఫినెట్గా. ఓకే ఓకే సార్. ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు మన రాష్ట్రానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ డెవలప్ అవ్వాలంటే గవర్నమెంట్ ఏమేమి డిసిషన్ తీసుకుంటే బాగుంటుంది? చెప్పే కదా. వన్ ఈజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అనదర్ ఈజ్ క్రియేటింగ్ ద హౌసింగ్ ఫర్ ద పూర్, థర్డ్ వన్ ఈజ్ ఎస్టీపీ ఫెసిలిటీస్. మీరు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్లోనే ఎస్టీపీ కూడా వస్తుంది. ఓకే. అంటే పొల్యూషన్ లెవెల్స్ని అన్ని చోట్ల తగ్గించడం. ఈ పొల్యూషన్ లెవెల్స్ తగ్గించుకుంటూ వస్తే మీకు ఇప్పుడు దోమలు ఉన్నాయి, మనం బయట కూర్చోగలుగుతున్నామా? అసలు ఎందుకు తెలియపోతున్నాం? దోమలు ఎందుకు వస్తున్నాయి? ఈ మురుగు, ఈ స్టాగ్నేషన్స్, అవన్నీ అసలు మిగతా చోట ఎందుకు ఉండవు? మిగతా కంట్రీలు ఎందుకు లేవు? బికాస్ ద సిస్టమ్స్ ఆర్ సో వెల్ డిజైన్డ్ దట్ దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ఎనీ స్టాగ్నేట్. సో మీరు ఇంకా అమరావతి విషయానికి వస్తే, అమరావతిలో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడం కరెక్ట్ అంటారా? అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఈజ్ ఎ గ్రేట్ విజనరీ లీడర్. అయిపోయింది. నా ఫస్ట్ స్లోగన్ ఈజ్ 100 cities. ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ ఇది కూడా ఒక పొలిటికల్ దీనికి బలైపోయింది. మళ్ళీ ఇప్పుడు రివైవ్ అవుతుంది. అమరావతి సిటీ కానీ త్వరగా వస్తే ఆ సిటీని చూసి ప్రతి స్టేట్ 2-3 సిటీలు స్టార్ట్ చేయాలి. ఓకే. అమరావతి అంటే 33,000 acres ప్లస్ గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్. అవును. మనం 4th city ఏం మాట్లాడుతున్నారు మన గవర్నమెంట్ ఇక్కడ 27,000 acres. అవును. సో ఎవ్రీ 30,000 acres ఈజ్ గుడ్ థింగ్ ఫర్ వన్ సిటీ. మనం రేపు వచ్చే 42 కోట్ల పాపులేషన్ని ఏ సిటీ మీద బడ్డెన్ పెట్టద్దు. 100 cities-కి 15 లక్షలు 20 లక్షలు 15 లక్షలు 20 లక్షలు పాపులేషన్ తీసుకురండి. అంటే అట్లీస్ట్ 15 కోట్లు 20 కోట్లు అక్కడ అడ్జస్ట్ చేయండి కొత్త సిటీస్లో. మిగతా 20 కోట్లు ఈ పాత సిటీస్కి వస్తాయి మళ్ళీ. అంతేగాని మొత్తం పెరిగిన డెవలప్మెంట్ అంతా కూడా తీసుకొచ్చేసి హైదరాబాద్ మీద ఒక సిటీ మీద, అటు బాంబే మీద, అటు ఢిల్లీ మీద 3.2 కోట్లు ఢిల్లీ, 3.2 crores 6.4 crores పాపులేషన్ అయితే ఢిల్లీ గురించి ఆలోచించగలుగుతారా? ఢిల్లీ యావరేజ్ లైఫ్ 10 సంవత్సరాలు పడిపోద్ది. ఓకే. ఓన్లీ బికాస్ ఆఫ్ పొల్యూషన్. ఓకే. వీ వాంట్ ద సేమ్ థింగ్ హియర్ ఇన్ హైదరాబాద్. నో, వీ డోంట్ వాంట్. సో డెవలప్డ్ న్యూ సిటీస్ అండ్ బ్యూటిఫుల్ ప్రెసిటీస్ క్రియేట్ చేయండి. ఒకసారి అమరావతి ఇప్పుడు వాళ్ళు చెప్పే ప్రాజెక్టు ఇప్పుడు డిజైన్ అంతా తీసుకుంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. ఓకే. ఎందుకంటానంటే అసలు మీరు చెప్పిందా అనుకున్నాం, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి దిగి మనం జూబ్లీస్కి వస్తున్నప్పుడు ఎలా ఫీల్ అవుతాం? వావ్, దట్ వావ్ ఫ్యాక్టరీ కూడా అక్కడ వస్తుంది. ఎందుకంటే బికాజ్ ఇట్స్ న్యూ సిటీ వీ క్రియేటెడ్ వావ్ ఫెసిలిటీ. ఎయిర్పోర్ట్ రోడ్డు కానీ, తర్వాత ఓఆర్ఆర్ కానీ, ఓఆర్ నుంచి కంటైనర్ రోడ్లు కానీ, నెక్స్ట్ దుగ్గజల మీద వచ్చినట్టు బ్రిడ్జ్ కానీ, ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే ఒక వావ్ ఫ్యాక్టరీ క్రియేట్ చేస్తాం. అవును అవును. యూ కెన్ క్రియేట్ ద సేమ్ వావ్ ఫ్యాక్టరీ ఇన్ న్యూ సిటీ. ఓకే. సో మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి. ఇప్పుడు బాబు గారు వచ్చిన తర్వాత అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అలొకేషన్లో ప్రయారిటీ ఇచ్చింది. ప్లస్ ప్లస్ అమరావతికి ఏ రూపాయలు కానీ 3 రకాలుగా అవుటర్ రింగ్ రోడ్డు, ఇప్పుడు రైల్వే అనేది 3,000 కోట్లు, అండ్ హెచ్డిఎఫ్సి మన హడ్కో లోను 11,000 crores, వరల్డ్ బ్యాంక్ లోను 15,000 crores, 24,000 crores ఓన్లీ రింగ్ రోడ్డు, 50,000 రైల్వే లైను. ఇవి కాకుండా 250 ఇన్స్టిట్యూషన్స్ అట్లా కన్స్ట్రక్షన్ వస్తాయి. అవును, అది ఒక 10,000 కోట్లు, మొత్తం 60,000 కోట్ల రూపాయలు నెక్స్ట్ 4 yearsలో మనం అమరావతిలో చూడబోతున్నాం ఇన్వెస్ట్మెంట్. ఓకే. 60,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ జరిగిన రోజున మనం ఒకసారి ఆ సిటీకి వెళ్ళి ఆ ఫోటోలు తీస్తే
బహుశా ద బెస్ట్ సిటీస్ ఆఫ్ ద వరల్డ్తో కంపేర్ చేయకూడదు. ఓకే. ఎందుకంటే 50% ఈజ్ ల్యాండ్ ఈజ్ అండర్ గ్రీన్ అండ్ బ్లూ. సో ఓన్లీ దే వాంట్ యూటిలైజ్ 50%, మిగతా 50% గ్రీన్ బ్లూలో ఉంటుంది. అండ్ ఇంకోటి అమరావతిలో ఉండే మేజర్ అడ్వాంటేజ్ 3 వాటర్ సోర్స్ ఉంది దానికి. ఇప్పుడు గోదావరి నుంచి వాటర్ సోర్స్ ఉంది, కృష్ణా నుంచి ఉంది, ఇప్పుడు పులిచింతల నుంచి ఇంకొక డ్యామ్ ఉంది. 3 రిజర్వాయర్స్ ఎప్పుడు కాపాడతాయి. సో బ్యూటిఫుల్. అసలు నెక్స్ట్ 100 years కూడా వాటర్ ప్రాబ్లం ఉండదు యాక్చువల్లీ అవుట్ అవుతుంది. ఓకే. సో అక్కడ ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ అంటారు మీరైతే? 100%. ఎనీ న్యూ సిటీ ఇస్ ఎ బిగ్ ఆపర్చునిటీ ఫర్ యూ. ఓకే. ఎనీ సిటీ బిగ్ ఆపర్చునిటీ. తక్కువ రేట్లు దొరుకుతున్నాయి. పొద్దున వాడు హైదరాబాద్లో 3 లక్షలు 4 లక్షల రూపాయలు గజం దగ్గర వెళ్ళిపోతున్నాం, అక్కడ 30,000 దొరుకుతుంది. సో సిటీ అయిపోతుంది. అక్కడ కూడా 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు ఇది ఒకటండి. 3 లక్షల రూపాయలు 6 లక్షలు అవడానికి కష్టం. 30,000 రూపాయలు 60,000 రూపాయలు తిరిగారు. అవునవును. వెరీ సింపుల్ థియరీ, సింపుల్ మ్యాథమెటిక్స్. ఇది చివరిది సార్. మీరు ఈ కన్స్ట్రక్షన్ అండ్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలోకి ఎందుకు వచ్చానా అని ఎప్పుడైనా ఫీల్ అయిన సందర్భం ఉందా? నెవర్ ఇన్ మై లైఫ్. ఆల్ అదర్ ఇండస్ట్రీస్ చూసాను నేను, అక్కడ ఫీల్ అయ్యాను. నేను చెప్తున్నా సినిమా ఇండస్ట్రీలో ఫీల్ అయ్యాను, లేదా అగ్రికల్చర్ అదే మన సెరికల్చర్ చేసినప్పుడు ఫీల్ అయ్యాను. ఈవెన్ ఇండస్ట్రీ పెట్టినప్పుడు, కెమికల్ ఇండస్ట్రీ పెట్టినప్పుడు ఫీల్ అయ్యాను ఎందుకు వచ్చాను బాబు ఫీల్డ్లో కానీ. బట్ ఐ నెవర్ ఫెల్ట్ నాట్ ఇన్ వన్ డే అబౌట్ దట్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. నెవర్. ఓకే. గ్రేట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డీటెయిల్డ్ ఇంటర్వ్యూ సార్. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఇది నారెడ్కో ప్రెసిడెంట్ లహరి హరిబాబు గారి స్పెషల్ ఇంటర్వ్యూ. సో మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.